ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మన వాళ్ళు వెళ్ళాలంటే మెయిన్లీ యూఎస్ వెళ్ళాలి, లేదంటే యూకే వెళ్ళాలి. చైనా ఎక్కడో అసలు ఈ లక్షలో ఒకరైనా ఉంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. మీరున్నారు నాకు. అదెందుకు నా ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తున్నా అంటే చైనా. దేనికంటే జాబ్. ఇంకెక్కడ దొరకలేదు నీకు అన్న ఫేస్ పెట్టాడు అతను. మీరు చూస్తారా ఒక్కొక్కరు ఈ మెయింటెనెన్స్ దానికోసం ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి? ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి అంటే తెలియదు కానీ చూస్తారా అంటే చూస్తాం. మళ్ళీ మా వైఫ్ చూస్తామని చెప్తే బాగోదు. ఎవరిని చూసినా ఒకటే లాగా ఉంటారు. మన దగ్గర ముక్కులు మొక్కలు కనిపిస్తుంటాయి. ఇక్కడ చెప్పొచ్చో చెప్పొద్దు, మొక్కలు కన్ఫ్యూజన్ వేరు. టిల్ డేట్ వీళ్ళు ఆడిన మొగన అనేది ఇంకా నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వాళ్ళని చూస్తే పాములు, చెరులు, తేళ్ళు, కప్పలు మొత్తం ఎక్కలేని చెత్త అంతా చైనా వాళ్ళే తింటారు. నిజం, పాములు కూడా తింటారు. దాంట్లో 2 రకాలుగా తింటారు. ఒకటి మనం ఊరగాయని మనం తింటాం కదా, మంచిగా ఊరించుకుని తింటాం కదా, అట్లా తింటారు. బాబు టిష్యూలు అనుకున్నామా. కప్ప అంట చాలా మృదువుగా ఉంటుందంట. నోట్లో పెడితే మన పీస్ మిఠాయి తింటే కరిగిపోతాయి కదా, అలా కరిగిపోతాయి. అంటే మనం ఏ తినాలనుకుంటే అది ఉంటుందన్నమాట. మురుకుల్లా కరకర అంటే బాగుంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి కాక్రోచ్ ఫ్రైలు ఉంటాయి. కరోనా వచ్చినప్పుడు ఎలా ఉండింది అసలు సిచ్యువేషన్? మీరు 2000 మంది మధ్యలో ఉన్నప్పుడు నిజంగా న్యూస్లో చూపించినట్టు లారీలలో తీసుకుని వెళ్ళిపోయి కప్పెట్టడానికి కూడా స్థలం లేదన్నప్పుడు 2000 మందిలో తెలుస్తుంది కదా నీకు. అంత లేదు అక్కడ. బట్ హాస్పిటల్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వరల్డ్ ఎక్కడ చూసుకున్నా కూడా చైనా ఇస్ టాప్. ఏంటి కొత్తగా వస్తుంది డెవలప్మెంట్స్ ఏంటి ఇప్పుడు చైనాలో? భయంకరంగా అసలు ఆటోమేషన్ ఎక్కడ చూసినా ఆటోమేషన్. కర్టెన్ వేయాలంటే ఆటోమేషన్, చిట్కేసే లైట్స్ ఆన్ ఆఫ్. మనకంటే ఎప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు ఉంటుంది టెక్నాలజీలో చైనా అని అంటారు. అది 100% కరెక్ట్. 10 సంవత్సరాలు అనేది ఇంకా తక్కువ. 20 years ముందుంది. నేనేదో ఇక్కడ చైనాని పొగుడుతున్నాను కాదు. లాస్ట్లీ ఇండియా బెస్ట్, చైనా బెస్ట్? మేరా భారత్ మహాన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మామూలుగా సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళకి నార్త్ ఇండియాలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ దగ్గర ఫుడ్ ఎలా ఉంటుంది, ఇవే మనకు కొత్తగా ఉంటాయి. ఇంకా పక్కన దేశం అయితే అసలు మన కంట్రీ దాటేసి వెళ్ళిపోయి మనకు అసలు పడని దేశం, అబ్బా ఏం తీసుకొచ్చినా వాళ్ళే తీసుకొస్తారు మన దగ్గరికి అని మనం బాగా తిట్టుకొని ఒక దేశంలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటూ మనకు అక్కడ జరిగే చిత్రాలన్నీ చూపిస్తూ ఉంటే బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది. తిట్టుకున్నా కూడా ఎక్కడో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అనే ఒక పాయింట్ కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో పాములు, కప్పులు నిజంగానే తింటూనే ఉంటారా? మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఏమైనా తినడం స్టార్ట్ చేశారా? ఇక్కడికి అక్కడికి ఏంటి డిఫరెన్స్ ఉంది? ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు చైనా చిత్రాలు యూట్యూబ్ ఛానల్ నుండి ప్రశాంత్ గారు ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో అండి. నమస్తే. సూపర్. బాగున్నారా? సూపర్ ఉన్నాను. నేను ఇంకేదో నన్ను బాగా పెద్ద ఎలివేషన్ అని చెప్పేసి అంటే మీరు ఇంకో రకంగానే ఎలివేషన్ ఉండింది. బట్ క్వైట్ హ్యాపీ. చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్రశాంత్ గారు, మీరు ప్రశాంత్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఓకే. మొత్తం చైనా చిత్రాలు అని చెప్పేసి అదే ఉండిపోయడం వల్ల ఎంత ఎత్తికినా పేరు దొరకలేదు అనమాట. కరెక్టే. నేను ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్తాను. లాస్ట్ వీక్ భద్రాచలం వెళ్ళాను. అన్న నువ్వు చైనా కదా అన్న. అరే నేను చైనా నుంచి వచ్చాను, నా పేరు ప్రశాంత్ అని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకని పేరు ఎక్కడే మెన్షన్ చేయరు అంటే అవసరం లేదు. మనకి టాపిక్ ఏంటి, కంటెంట్ ఏంటి, అక్కడి వరకు మనం సాగిపోతుంది. దాంట్లో మనం డీప్ ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఎక్కడ రాలేదు. ఓకే. సో చైనా ఎందుకు వెళ్ళారు అనే దానికంటే ముందు ఇక్కడ ఎక్కడి నుంచి మీరు? సో నేను బాట్ అండ్ బార్న్ అప్ ఎవ్రీథింగ్ హైదరాబాద్ అనమాట. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మదర్ వచ్చేసి టీచర్. ఇక్కడే వనస్థలిపురంలో మొత్తం ఉన్నాము. ఇప్పటికే వనస్థలిపురంలోనే. సో ఇక్కడ ఉన్నాను. ఇక్కడే మొత్తం చదువుకుంది కూడా, ఎడ్యుకేషన్ ఇక్కడే, ఎవ్రీథింగ్ హైదరాబాదీ. ఓకే. సో మరి చైనా ఎందుకు వెళ్ళారు అసలు? ఎందుకు అంటే మన వాళ్ళు వెళ్ళాలంటే మెయిన్లీ యూఎస్ వెళ్ళాలి, లేదంటే యూకే వెళ్ళాలి, ఇంకా పోతే ఆస్ట్రేలియా అయిపోయింది లాస్ట్. మన వాళ్ళు జర్మనీ కూడా వెళ్ళొచ్చేమో. చైనా ఎక్కడో అసలు ఈ లక్షలో ఒకరైనా ఉంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. మీరున్నారు నాకు.
సో ఎందుకు వెళ్ళారు? సో ఇదొక లాంగ్ బ్యాక్ స్టోరీ అనమాట ఇది. ఓకే. ఇంత లాంగ్ అని చెప్పేసారని పెద్ద మ్యాటర్ లేదు. ఒక టైంలో నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాబ్ చేస్తున్నాను. ఓకే. సో ఆల్ ఆఫ్ అని ఆపేసాను. పెళ్ళయింది. ఓకే. పెళ్ళయ్యేటప్పటికి జాబ్ లేదు. ఆపేసి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఆస్ట్రేలియానా కెనడా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇమీడియట్ అవైలబుల్ ఆప్షన్ నాకు చైనా వచ్చింది అనమాట. ఓకే. సరే అప్లై చేద్దాం, మనకు ఇస్తాడులే అని చెప్పేసి అనుకున్నాను. కాల్ వచ్చింది, సెలెక్టెడ్ అన్నారు. సెలెక్టెడ్ అంటారు, అగ్రిమెంట్ పంపిస్తారు, మనకెక్కడ అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. రన్ అని చెప్పేసి టికెట్ వేస్తారు. ఓకే. సరే టికెట్ వేసారు, ఫ్లైట్ ఎక్దాం. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఓకే. ఎక్దాం అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసాను. వెళ్ళాను, చూస్తూ ఇలా 10 ఏళ్ళు అయిపోయింది. చూస్తూ 10 ఏళ్ళు అయిపోయింది. దేనికి వెళ్ళారంటే టీచింగ్ కోసం? యా అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మా డాడీ గుర్తొస్తున్నారు నాకు. మా డాడీ ఈ వాటికి నన్ను తిడుతుంటారు, అరే నువ్వు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, నువ్వు అక్కడికి ఊరికి ఏదో జాబ్ చూసుకుంటాను వెళ్ళావు, టీచింగ్లోకి వెళ్ళావు. సో టీచింగ్ అని చెప్పేసి జాబ్ చూసుకుంటా అన్నావు, ఇంకా టీచింగ్ చేస్తున్నావు, 10 years నుంచి టీచింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు అనమాట. సో నేను వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను ప్రస్తుతానికి అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేస్తాను నేను. అదేంటి ఇంజనీరింగ్ చేసి టీచింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మనకు ఒక కంఫర్ట్ అన్నట్టు ఉంటుంది కదా. సో అలా ఫస్ట్ వెళ్ళాలి, అక్కడ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ కదా, ఓ మనకు బీభత్సంగా ఉంటాయని చెప్పేసి అనేసుకున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో బాగుంది, పిల్లలు ఎప్పుడు వాళ్ళు అంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు, మనం కూడా వాళ్ళు కలిసిపోయాము అని చెప్పేసి అన్నట్టు ఉండింది. సరే కంటిన్యూ చేద్దాం అనేటప్పటికి చెప్పాను 10 years. ఏం గుర్తుందా అంటే మా డాడీ ఇంకా అరే నువ్వు జాబ్ చూసుకుంటా అన్నావు కదా అని ఆ ఒక్క మాట తప్పించి ఇంకేం గుర్తులేదు నాకు. 10 సంవత్సరాల నుంచి టీచింగ్ లోనే ఉన్నాను. ఇక్కడ అప్లై చేసుకున్నారు టీచింగ్ కి? ఎస్. ఓకే. ఎలా అప్లై చేస్తారు మామూలుగా ఇక్కడ? సో యాక్చువల్లీ మా పిన్ని ఉంటారు అనమాట అక్కడ, తను అక్కడే చైనాలో ఉన్నారు. సరే చూస్తా అన్నారు కదా, జస్ట్ అప్లై చేయని చెప్పేసి అనింది. అలా అప్లై చేశాను. ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు, చేయరా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి చేశారనమాట. వచ్చింది అంతే, ఆల్ ఆఫ్ ఏ సడన్. అంతెందుకు నా ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తున్నా అంటే చైనా. దేనికంటే జాబ్. పై ఇంకెక్కడ దొరకలేదా నీకు అన్న ఫేస్ పెట్టాడు అతను. నాకు ఇప్పుడు గుర్తుంది ఆ ఫేస్, ఈ చైనా అని చెప్పేసి అంటుంటే అట్లా. సో మీ ఫ్యామిలీ మొత్తం చైనాకి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అట్లా. మీ పిన్ని ఎక్కడ సెటిల్ అయ్యారు, మీరు, మీ వైఫ్, పిల్లలు అందరినీ. పెళ్లి 2015లో అయింది. 2015లోనే అలానే చైనా ఎక్కేసాను. దాని తర్వాత మా బాబు పుట్టాడు. వాడు 1 year కాకముందు వాడు చైనా వచ్చాడు. వాడు 9 birthdays అయినాయి, ఒక్క బర్త్డే కూడా ఇండియాలో అవ్వలేదు, అన్ని చైనాలోనే అయినాయి. అయ్యో, సిటిజన్ కూడా ఇప్పుడు ఇంకా అక్కడే తీసుకోలేము. అదొక్కటి లేదు ప్రస్తుతానికి, సిటిజన్షిప్ అయితే లేదు. మీరు అడగక ముందే కూడా చెప్పేస్తున్నా నేను. మా పాప కూడా అక్కడే పుట్టింది, చైనాలోనే. సో అక్కడ పుట్టిన తర్వాత కూడా మనకి ఏం సిటిజన్షిప్ అనేది ఇవ్వరనమాట. వచ్చావు ఉండు వెళ్ళు అంటే వెళ్ళిపో అని చెప్పేసి అంతే, తప్పిస్తే సిటిజన్షిప్, బర్త్ రైట్స్, గ్రీన్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ ఏం లేవు అనమాట. అదేంటి కొన్ని ఇయర్స్ మాత్రం మనం అక్కడ ఉండి మన వాళ్ళు అక్కడే పుడితే ఖచ్చితంగా ఉంటుంది కదా? అదే మనము అంత రొటీన్గా అవుతాయి అనుకుంటాం కదా, అవన్నీ వేరే కంట్రీస్ తేడాగా అవుతాయి కదా, అదే చైనా అనమాట. ఖచ్చితంగా తేడా జరగాల్సిందేనా? అంతే కదా మరి. స్ట్రైట్ సాదా సీదా స్ట్రైట్గా ఉంటే చైనా ఎందుకు అవుతుంది? చైనా అంటే అప్పట్లో పాపులేషన్ లో ఫస్ట్ ఉన్న ప్లేస్, దాని తర్వాతే మనం ఉన్నాము అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు మరి దానికి కూడా కట్టడి చేశారు కాబట్టి మనం ఫస్ట్కి వెళ్ళిపోయాము, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఎట్లుంటుంది అనమాట, కొన్ని అలవాట్లు ఉంటాయని చెప్పేసి అంటారు. ఫస్ట్ గవర్నమెంట్ ఏమైందంటే అరే మీరు పిల్లలకి కన్నా రాపండి రా, మనం ప్రపంచంలో ఫస్ట్ అయిపోయాము, మనకు సరిపడి ఉంది అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏమైంది, వీళ్ళు ఆపడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆపేసి బాగుంది కదా ఒక్కడే ఉంటే బాగుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కనండ్రా బాబు మనదంతా ఏజింగ్ పాపులేషన్ అయిపోతుంది, మనకి పిల్లలు లేరు, కాంపిటీషన్ అయిపోతుంది, కనండ్రా అంటే మేము కనము, మేము ఇంతే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ పోయింది సార్. లేదు, రెండు డబ్బులు ఉన్నాయంటే మనమే వేరే కంట్రీ చూద్దాం, మనమే ఎంజాయ్ చేద్దాం అన్నట్టుంది. కానీ పిల్లలా అమ్మో వాళ్ళకి ఫీజులు కట్టాలి, వాళ్ళకి ఇవి ట్యూషన్లు అవి వగేరా వగేరా అని చెప్పేసి అంటే మా కుదర అవుదండ అని చెప్పేసి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు పిల్లలు కనండి, మీకు డబ్బులు ఇస్తామంటున్నారు, ఎవ్రీథింగ్ ఇస్తున్నారు, అయినా కూడా పిల్లలు కనట్లేదు. డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు ఇప్పుడు, కానీ అయినా కూడా కనట్లేదు. ఎందుకని? ఇంకొద్దు ఇంకా అదే నేను చెప్పాను కదా, డింక్ పాలసీలో ఉన్నారనమాట వాళ్ళు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్.
సో డబ్బులు వస్తాయి, మనం ఎంజాయ్ చేద్దాము, సరే సాగిన రోజులు సాగనిద్దాము అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. మంచిగా ఇంటర్నేషనల్ ట్రిప్లు వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన బ్రాండ్స్, వాళ్ళకి నచ్చిన ఫుడ్, డబ్బులు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. పిల్లలు అంటే అది ఒక ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పేసి చాలా మందికి ఉంది కదా ఈ మధ్య కాలంలో. సో అట్లా ఉందేమో మరి. ఓ నైస్, చైనా బాగా డెవలప్ అయిపోయింది అయితే. ఫుల్గా గవర్నమెంట్ ఇప్పుడు చాలా ఇన్సిస్ట్ చేస్తుంది పిల్లల్ని కనంటారా అని, కానీ పరిస్థితులే లేరు. అండ్ ఇంకొక విషయానికి వచ్చి మనకంటే ఎప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు ఉంటుంది టెక్నాలజీలో చైనా అని అంటారు. ఎంతవరకు నిజం అది? అది 100% కరెక్ట్. 10 సంవత్సరాలు అనేది ఇంకా తక్కువ, 20 years ముందుంది. నేనేదో ఇక్కడ చైనాని పొగుడుతున్నానని కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ తీసుకోండి, మనం ఇక్కడ 4G 5G కూడా వస్తుంది, అక్కడ 5G + 6G. ఏఐ భయంకరంగా డెవలప్ అయింది ఇప్పుడు అక్కడ. అంటే ఒకసారి మీరు అక్కడికి వస్తే ఇక్కడ నుంచి చూసిన పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చైనా అన్నట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బో చైనా ఇంత ఉందా అని చెప్పేసి ఉంటుంది అనమాట. నూడిల్స్ హైవేస్ ఉంటాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పంజాగుట్టకు వచ్చాము అని చెప్పేసి అంటే ఒక సర్కిల్ ఉంది కదా, అక్కడ ఒక 12-16 సర్కిల్స్ ఉంటాయి, 24 సర్కిల్స్ ఉన్నాయి ఒక దగ్గర. అందుకే దాన్ని నూడిల్స్ అంటే టాప్ వ్యూలో చూస్తే ఏదో మన కప్లో నూడిల్స్ ఉంటాయి కదా ఆ రకంగా ఉంటుంది అనమాట. సో అంత సోఫిస్టికేటెడ్, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ చైనాని పొగుడుతున్నాను అని కాదు, ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు కదా మన శత్రు దేశం అని చెప్పేసి, కొంచెం అలాంటిదే కదా ఎప్పుడు అది ఉంటుంది మనకి వాళ్ళకి డెఫినెట్లీ. బట్ నిజంగానే టెక్నాలజీ విషయంలో ఎందుకు అంత ఫాస్ట్ గా ఉన్నారు? మళ్ళీ సాటర్డే సండే వర్కింగ్ చేయరు, ఆ 5 days చేస్తారు, ఖచ్చితంగా లిమిటెడ్ అవర్స్ వర్క్ ఉంటుంది వాళ్ళకి అంటారు. ఇది చెప్పే ముందు నాకు ఒక్క విషయంలో చైనా మీద కుళ్ళు ఉంది నాకు. వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయరు. ఇక్కడ చూస్తే అరే మామ కలుద్దాం రా అంటారు, ఇప్పుడే ఇంటికి వచ్చిన నిద్రపోతున్నారా, సరే రాత్రి చాయ్ పోదాం రా అంటే అరే ఇప్పుడే షిఫ్ట్ స్టార్ట్ అయింది రా అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ నైట్ షిఫ్ట్స్ విపరీతంగా ఎక్కువ. అక్కడ టిల్ డేట్ 10 years నేను నైట్ షిఫ్ట్ అనేది చూడలేదు, బికాస్ దే డోంట్ వర్క్ ఫర్ US or UK. ఓకే, సో అందుకని నైట్ షిఫ్ట్స్ అనేది అక్కడ లేవు అని చెప్పేసి అనాలి. మేబీ అక్కడిక్కడ 1-2% ఉండొచ్చేమో, బట్ అసలు మేజర్గా అయితే లేదు. దాని తర్వాత మీరు ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు. డెవలప్మెంట్ కదా, భయంకరమైన డెవలప్మెంట్. ఏఐలో వాళ్ళు ముందున్నారు. మనం ChatGPT వాడి అబ్బా చాట్ జీపీటీ అనుకున్నాం కదా, వాడు ఇంత బడ్జెట్ పెట్టాడు ChatGPT వాడు. ఏఐ మన డీప్ సీక్ అని చెప్పేసి చైనా డెవలప్ చేసింది, వాడు 10 తక్కువ పెట్టాడు. ఇది మన కాస్ట్ వచ్చేసి, ఓకే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి, కానీ ఇప్పుడు దాటేసింది, ChatGPTని దాటేసింది డీప్ సీక్. సో వాళ్ళు జనాభా ఉన్నారు కదా, ఒక చైనా జనాభా ఈజ్ ఈక్వల్ టు అదర్ చిన్న కంట్రీస్ అంటే 10 చిన్న కంట్రీస్ తోటి సమానం. సో వాళ్ళు భయంకరంగా వాడుతున్నారు. ప్లస్ మన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చెప్తారు కదా, నా మాటే శాసనం అన్నట్టు, వాళ్ళ షీ జింపింగ్ యాక్చువల్లీ అది. సో షీ జింపింగ్ ఏజ్ చెప్తే వాళ్ళు అది చేయాల్సిందే అంతే, ఇంకా అంటే చేస్తారు. ఓకే, సో డీప్ సీక్ అంటే అందరు డీప్ సీకే వాడతారు, ChatGPT వాడు వాడతలేడు. సో వీళ్ళు ఇది వాడకం పెరిగే కొద్దీ దీని అంత విపరీతంగా పెరిగిపోతుంది. సూపర్. అదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. మనం వాట్సాప్ అంటే వాళ్ళు ఎవరో క్రియేట్ చేసింది మనం వాడుకుంటాం, ChatGPT ఇంకెవరిదో వాడుకుంటాం, ఎక్కడెక్కడో మనం వాడుకుంటాం. కానీ చైనాలో వాళ్ళకి వాళ్ళు అన్ని కొత్తగా క్రియేట్ చేసుకొని చైనా వరకే ఉండేలాగా వాడుకుంటారు అని విన్నాను నేను. కరెక్ట్. మనం వాడుకుంటాము, యాక్చువల్లీ ఇవన్నీ డెవలప్ చేసేది కూడా మనమే. ఇప్పుడు వాట్సాప్ కానీ ChatGPT కానీ మనమే మన కష్టము ఇస్తాము, ఆబ్వియస్లీ ఆ క్రెడిట్ కూడా మనకే రావాలి. బట్ ఏంటంటే మనం కష్టం చిందించి ఒక ఎంటర్ప్రీనియర్కి ఇచ్చేస్తాం, వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ మనకే అమ్మేస్తారు వాళ్ళు. చైనా వాళ్ళు ఏంటంటే కొంచెం లోకల్ టాలెంట్స్ని బాగా ప్రోత్సహిస్తారనమాట. మేబీ ఇది కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, ఉన్న ఫ్యాక్ట్ అది. వాళ్ళు ఏంటంటే అరే మనం ఫస్ట్ డెవలప్ అవ్వాలి, తర్వాత పక్కన చూద్దాము అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. వాళ్ళు సో పీపుల్ కూడా వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, గవర్నమెంట్ చెప్పినట్టు వింటారు. సో బాగుంటుంది అనమాట. ఇంగ్లీష్ విషయానికి వస్తే కూడా వాళ్ళు చైనీస్ మాట్లాడడం కదా, మ్యాండరీన్ ఏదో అంటారు కదా, షమా వాళ్ళ భాష ఏంటంటే షమా వకింబుదో ఇంగ్యూన్మా. అంటే మనం ఏది మాట్లాడడానికి ట్రై చేసినా ఫస్ట్ షమా అంటారు. షమా అంటే ఏంటి, షమా అంటే ఏంటి అని చెప్పేసి, అంటే వాట్ కింబుదో అంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో ఇంగ్యూ బుయాదా అంటారు, అంటే నాకు ఇంగ్లీష్ రాదురాబోయ్ అని చెప్పేసి. ఇప్పటికీ నాది అంటే ఇప్పుడు కాదు కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తా. మంచి మెర్సిడీస్ బెంజ్
మంచి సూట్ వేసుకున్నాడు, వాడు తల ఆడిపోతున్నాడు, షూ కూడా ఇట్లా ఇట్లా మెరుస్తుంది, ఇట్లా అబ్బా అని చెప్పేసి అన్నట్టు మెరుస్తుంది, అంత వేసుకున్నాడు. వాడు బయటకు వచ్చి కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ దిస్ అడ్రస్ అంటే ఓకే ముదో ఇంగ్యూ మా అని చెప్పేసి అన్నాడు. నాకు ఇంగ్లీష్ రాదు. అరే నువ్వు మెర్సిడీస్ వాడుతున్నావు, నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకున్నావు, సూట్ వేసుకున్నావు, నీకు ఇంగ్లీష్ రాదా అంటే వాడికి రాదు ఇంగ్లీష్. ఓకే, సో వాడికి ఎందుకు రావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరా ఉంది, కెమెరాలో ఇన్స్ట్రక్షన్స్ ఎందులో వస్తాయి? తెలుగులో వస్తాయా? లేదు, ఇంగ్లీష్లో వస్తాయి. సో బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంక్ లో మీరు ఇంగ్లీష్ వాడతారా ఇది వాడతారు? మన ఇంగ్లీషే వాడతాం యూజువలీ. ఓకే, ఇంగ్లీషే వాడతాం. ఏం చూడాలన్నా కూడా మనకి ఇంగ్లీషే ఉంటుంది. ఓకే, అక్కడ బ్యాంక్ లోకి వెళ్తే చైనీస్ ఉంటుంది, నువ్వు కార్పొరేట్కి వెళ్తే చైనీస్ ఉంటుంది, ఏదున్నా చైనీస్ ఉంటుంది. వాడికి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఓకే, వాళ్ళు మోర్ ఓవర్ మనం అనుకుంటాం కదా వాళ్ళు ఒక నూతులో బావుల్లాగాను, కరెక్టే, వాళ్ళు నూతులో బావుల్లానే చైనాలోనే ఉంటారు, కానీ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఆ లెక్కన మనం గొప్ప కదా ఇండియాలో. ఇంగ్లీష్ మనం తెలుగు హిందీ మాట్లాడగలుగుతాము, ఇంగ్లీష్ ప్రాపర్ గా పక్కనోడికి అర్థమయ్యేలాగా ఎవడైనా బయట నుంచి వస్తే మనం వాళ్ళకి ఆన్సర్ చెప్పేలాగా అయితే ఖచ్చితంగా ఉంటాం కదా. అంటే వాళ్ళంతా ఒక మైండ్ సెట్, మనం చైనా నూతులు ఎందుకు పోవాలి అసలు అన్న మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. సో ఉంటారు. ఇప్పుడు కొంతమంది కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుని బయట చదువుకుంటారు. చదువుకున్న తర్వాత కూడా అరే వాట్ యూ వాంట్ బీ నెక్స్ట్, నువ్వు ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను, ఇక్కడికి వచ్చేస్తాను నేను, చైనాకి వచ్చేస్తా, మళ్ళీ చైనాలోనే బిజినెస్ పెట్టుకుంటా అంటాడు వాడు. ఏం చేసినా ఎక్కడ చదివినా మళ్ళీ చైనాకి చేసుకుంటా అని చెప్పేసి. అని చాలా మంది మైండ్ సెట్ అట్లా ఉంటుంది అనమాట. నాట్ ఎవ్రీ వన్, కానీ చాలా మంది వచ్చేసి నేను రిటర్న్ వచ్చేస్తాను ఇక్కడే ఉంటా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఇంగ్లీష్ తోటి నన్ను అడిగితే వాళ్ళకి ఇంగ్లీష్ తోటి అవసరం లేదు అంటే ఇప్పుడు వాళ్ళ దేశానికి మన లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు, మనకి చైనీస్ వాళ్ళు మాట్లాడే భాష ట్రబుల్ రబ్బాయి నువ్వు నేర్చుకో అని చెప్పేసి రిసీవింగ్ అంటాం కదా. ఇప్పుడు మా ఇండియన్స్ ఎవరైనా గెస్ట్లు వస్తే మనకు అతిథి దేవో భవ లాగా మనం వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళకి ఎంత మర్యాదలు చేయగలమో అంత మర్యాదలు చేసి మనం రిటర్న్ పంపిస్తాం. ఇప్పుడు మనం వెళ్తే మనల్ని కూడా అంత మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడితే మనకు కొంచెం అర్థమవుతుందేమో. వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ఇన్ చైనా ఇస్ ఎ ట్రాన్స్లేటర్. ఒక పెద్ద సీఈఓ ఉంటాడు, వాడి కింద ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఈ ట్రాన్స్లేటర్ మాట్లాడుతుంటారు. సీఈఓ కూడా ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఈ సీఈఓ వాడు బిజీగా ఉంటాడు, వాడు నేర్చుకోవాలి అవన్నీ, నాకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అనుకుంటా ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు. అరే వాడికి అది అడుగు, నాకు 10% అది కావాలి, నాకు 70% కావాలని వీడికి చెప్పేస్తే వీడు మాట్లాడతాడు. మీరు చైనా ప్రెసిడెంట్ అయిన షీ జిన్పింగ్ కూడా ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? చైనీస్ ఫారిన్ మినిస్టర్ కూడా వాడు ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? వాళ్ళు కూడా అంత ఉన్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ దేర్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ దేర్ దాని గురించి నేర్చుకుంటారు తప్పిస్తే నార్మల్ గా అయితే అంత. ఈ ట్రాన్స్లేటర్స్ కి ఎంత పే చేస్తారండి? ట్రాన్స్లేటర్స్ కూడా ఉంటుంది చెప్పనా. ట్రాన్స్లేటర్ కి గంటకి 300 RMB, 300 RMB ఈజ్ లైక్ 3600 రూపీస్ గంటకి. ఇది నేను ఏంటంటే మామూలు మనం చూసే నార్మల్ రేంజ్ కదా, ఆ రేంజ్ లో చెప్తున్నా. ఇప్పుడు హై రేంజ్, ఇప్పుడు సిఇఓలు ఈ మీటింగ్స్ అని చెప్పేసి అంటే వాటికి ఇంకెక్కువనే ఉంటాయి. టీచర్ అవ్వడం కంటే ట్రాన్స్లేటర్ అయిపోవడం బెటర్ ఏమో. మనకి చైనీస్ వచ్చి ఉండాలిగా, వాళ్ళు చెప్పింది మనకు అర్థం కావాలి, మనకి ఇదే అర్థం కాదు, ఇంకా పక్కనోడికి ఏం చెప్తాం మనం. ఇంగ్లీష్ అయితే మాట్లాడగలం కానీ వాళ్ళు చెప్పే చైనీస్ అర్థం కావాలి కాబట్టి. సో ఇండియన్స్ ఎవరైనా చైనీస్ నేర్చుకొని అక్కడికి వెళ్ళాలని. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ట్రాన్స్లేటర్. మంచి అసలు కూల్ జాబ్ ఏముండదు. సిఇఓ పక్కన కూర్చుంటావు, సిఇఓ కాఫీ తాగుతావు, నువ్వు కాఫీ తాగుతావు, వాడు ఏసీలో కూర్చుంటావు, నువ్వు ఏసీలో కూర్చుంటావు, వాడు ఏం ఫుడ్ తింటే నువ్వు తింటావు, హ్యాపీగా చెప్తుంటావు. వాడి సీక్రెట్స్ కూడా మనకు తెలిసిపోతుంటాయి. అప్పుడు మనల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎక్కడ లీక్ చేస్తారో అనే భయంతో. కరెక్ట్. ఓకే, సో మొత్తానికి వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ కి, వాళ్ళ కంట్రీకి, వాళ్ళు చేసుకునే కొత్త యాప్స్ కైనా సరే అక్కడ లోకల్ గా ఏదైనా బ్రతకాల్సిందే. అవును, ఖచ్చితంగా. కాదంటే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఇన్స్టాల్డ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీచాట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మనం ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు. వాడు చైనీస్ లో మనకి పంపించినా కూడా మనం ట్రాన్స్లేట్ చేసేసుకుని మనం ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది, మనకి ఇంగ్లీష్ లో వస్తుంది. ప్రతి దానికి ఇప్పుడు ఫేస్బుక్ మనకు ఉంది కదా, అక్కడ ఫేస్బుక్ ఉంటుందా? ఫేస్బుక్ కి ఆల్టర్నేటివ్ ఉంది, వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ ఉంది, యూట్యూబ్ కి ఆల్టర్నేటివ్ ఉంది. వీటికి అన్నిటికీ వన్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి వీచాట్ అనమాట. ఓకే, ట్రాన్సాక్షన్స్ కి మనం పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వాడతాం కదా, ఇవన్నీ మొత్తం వీడియోస్కి, స్టేటస్కి, అఫీషియల్ వర్క్ మీటింగ్స్కి, వీటన్నిటికి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ వీచాట్. ఇన్స్టాగ్రామ్ అయినా ఉంటుందా?
ఇన్స్టాగ్రామ్ కూడా వీచాటే, దాంట్లో కూడా స్టేటస్లు ఉంటాయి. ఓ యా సపరేట్ గా మనం వాడేది ఏది అక్కడ లేదు. అట్లా కూడా ఉంటాయి. రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. డోయింగ్ అని చెప్పేసి మన టిక్ టాక్ ని వాళ్ళు Doing అంటారు. ఓకే టిక్ టాక్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి, వాళ్ళవే మళ్ళీ బయటివి కాదు, బయటివి కాదు, ఇవన్నీ ఉంటాయి. కానీ వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి వీచాట్ అనమాట. ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఇప్పుడు స్కాన్ చేసి పే చేస్తాం కదా, అక్కడ దాకా సేమ్ స్కాన్ చేసి పే చేయొచ్చు, ఫ్రెండ్స్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్ డబ్బులు పంపించేసుకోవచ్చు, అట్లుంటుంది అనమాట. ఓకే బాగుంటుంది. బాగుంటుందా? నిజం చెప్పండి, మీకు ఇండియాలో అలా బాగా అనిపిస్తుందా, అక్కడ బాగా అనిపిస్తుందా ఈ పేమెంట్స్ విషయంలో కానీ? చెప్తే మళ్ళీ నన్ను భయ్యా తుమ్ ఇద్దరు पैदा हुआ, తుమ్ ఇద్దరు हो गया, తుమ్ ఇద్దరు కా బిర్యానీ కాయే, తుమ్ ఉదర్ బా హవా మారే అని చెప్పేసి అంటారు. అంటే లైఫ్ ఈజీగా ఉండేది అక్కడ, ఓకే లైఫ్లో జీవం ఉండేది ఇక్కడ. లైఫ్ లో జీవం ఉండేది ఇక్కడ, లైఫ్ ఈజీగా ఉండేది అక్కడ. పైసలు అక్కడికి కావాలి, ఆ పైసలు ఇక్కడ ఖర్చు పెట్టాలి. అప్పుడు బాగుంటుంది. అంటే మనకి లైఫ్లో ఏంటి అని చెప్పేసి అంటే మన ఇండివిజువాలిటీ మనకు ఉంటుంది, పక్కన వచ్చి గెలకడం మనల్ని. ఓకే సో హ్యాపీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అక్కడ. ఓకే ఇక్కడ ఏంటంటే యాక్చువల్ లైఫ్ ఇక్కడ ఉంటుంది. అది నా ఉద్దేశం. చాలా మందికి అక్కడ నచ్చి అక్కడే ఉంటారు, నాకేంటంటే ఇక్కడే ఉంటుంది. మన గాలి, మన ఊరు, మన బిర్యానీ అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది అంతే. అదర్వైజ్ వర్క్ టైమింగ్స్ కానీ, వర్క్ కల్చర్ ప్రెషర్ కానీ, వర్క్ ప్రెషర్ అంటే ఉంటుంది, బట్ నాట్ అంత హెక్టిక్. ఇంకా మొన్న ఒకటి చూసాను అనమాట, ఏదో అక్కడ వాళ్ళు సేల్స్ మెన్ తిడుతున్నారు, పెద్ద కార్పొరేట్, మనది ఏది మన టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి తిడతారు. అంతా అక్కడ ఉండదు. వర్క్ కల్చర్ బాగుంటుంది. నేను చైనా గురించే మాట్లాడలేదు, అవుట్ ఆఫ్ ఇండియా కొంచెం వర్క్ కల్చర్ ఇండివిజువాలిటీ ఉంటుంది. నీకు ఈ టైం ఇచ్చే ఈ టైంలో చేయి, ఓకే అంతేగాని ఇంకా నేను మనకి ఇక్కడ బాస్ దేవుడు కదా, అంతే. అక్కడ బాస్ అక్కడ నువ్వు బాస్ అన్నా కూడా జస్ట్ క్యాజువల్ గా హీజ్ యువర్ ఎంప్లాయ్, ఓకే అంతే. సిఇఓ కూడా హీజ్ యువర్ ఎంప్లాయ్, అంతే అనుకుంటాం మనం. అంతే అనుకుంటాం కానీ ఏదో పెద్ద ఇంకా బాస్ కోసం నైట్ పగలు కష్టపడి చేసేయాలి, నైవేద్యాలు పూజలు చేయమని అంత ఉండదు. బట్ ఎంతైనా మన ఇండియానే కదా, అది అందులో అసలు డౌటే లేదు. నేను అంటున్నాను కదా, అక్కడ డబ్బులు మనకు కావాలి, కానీ ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ స్పెండ్ చేయాలి, ఇక్కడ చేసుకోవాలి మనకి. దట్స్ మై ప్రిన్సిపల్. అంటే అట్లా అనిపిస్తుంది నాకు, బాగుంటుంది అని చెప్పేసి. కొత్తలో వెళ్ళినప్పుడు, ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కొంచెం అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి ఓకే, అప్పుడప్పుడే చైనాకి వెళ్ళి ఉంటారు కదా, అప్పుడు ఎంత కష్టపడ్డారు అక్కడ సర్వైవ్ అవ్వడానికి? నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్తా, స్వీట్ అండ్ షార్ట్గా. నేను ఫస్ట్ డే చైనాకి వెళ్ళాను, 2 o'clock ఇప్పుడు ఫ్లైట్ దిగాను. వచ్చి నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు, మంచి పడుకున్నాను. నేను పడుకున్నాక లెగ్సి చూసా, టైం కరెక్ట్ 6 అయింది, 5:30 to 6 అయింది. చలికాలం, ఫిబ్రవరి, భయంకరం చలి. 6 కదా మనకి అని చెప్పేసి లెగ్సి బయట ఏదో ఒకటి ఉంటుంది, పోయి కరెన్సీ ఉంది నా దగ్గర, బయట కొనుక్కొని తినేద్దాం అని చెప్పేసి అంటే చీకటి అయిపోయింది, ఒక్క షాప్ కూడా లేదు. నేనున్న క్యాంపస్ లో క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది 6కి. క్యాంటీన్ క్లోజ్ ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోయింది. బయటకు వచ్చి షాప్స్ చూస్తుంటే షాప్స్ ఏం లేవు. ఒక దగ్గరికి వెళ్తేనేమో భయం వేసేసింది, ఎందుకో తెలుసు కదా, మొత్తం ఎలాడి తీస్తారు ఇట్లా మంచి డక్కులు గిక్కులు అని ఎలాడి తీశారు. సో వాడిని బేసిక్ ఇంగ్లీష్ హౌ మచ్ ఇస్ దిస్ అని చెప్పేసి అంటే కూడా ఓడరా నువ్వు అని చెప్పేసి చూసాడు. అంటే వాడికి అర్థం కాక సో ఆకలేస్తుంది, సరే ఫోన్ తీసి చేద్దాం అని చెప్పేసి చూస్తే మన యాప్స్ ఏవి పని చేయట్లేదు. నాకు తెలియదు అప్పుడు, ఓకే పని చేయట్లేదు ఇవన్నీ అసలు అయిపోయి. నేను అనుకున్నా చలో, అప్పుడు 60,000 టికెట్ పెట్టుకుని అప్ అండ్ డౌన్. ఓకే మా డాడీ చూసుకుంటాడులే, 60,000 కదా, రిటర్న్ కొట్టేసాం ఈరోజు అన్న మూడ్లో వెళ్ళాను నేను యాక్చువల్లీ. దాని తర్వాత ఒక దగ్గరికి వెళ్తే వాటర్లో ఉడకబెట్టి నూడిల్స్ వేసి ఇచ్చాడు, కాలుతుంది నాకు. బిఫోర్ నైట్ ఎక్కా నేను. సో ఇవాళ దిగాను నేను, ఇప్పటివరకు ఏం తినలే. అంటే ఫ్లైట్లు ఇచ్చారు బట్ అట్లా ఉండింది, చాలా ఆకలేస్తుంటే వాటర్లో నూడిల్స్ తిన్నా నేను. జస్ట్ వాటర్లో నూడిల్స్. వాడు అంటే వాళ్ళు వేరే ఫ్లేవర్స్ వేస్తారు, బీఫ్ అవన్నీ వేస్తారు, నేను తినాను కాబట్టి అవన్నీ వద్దు నాకు. వెజ్ గ్రీన్ ఉంటే అక్కడ గ్రీన్ చూపించి ఓన్లీ వెజ్ అని చెప్పేసి అన్నాను. వాడికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. అది తినేసిన తర్వాత ఇట్లా కాదు, మనకి ఇది కాదు, మనకి అక్కడ లైఫ్ ఉంది అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాను నేను యాక్చువల్లీ. దాని తర్వాత అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో హెల్ప్ చేస్తే, ఇంటికి కాల్ చేస్తే అది ఇది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి నైట్ నిద్రపోయి నెక్స్ట్ డే అప్పుడు వావ్ ఇది బాగుంది అని చెప్పేసి అనిపించింది. అప్పుడు మా అసిస్టెంట్ వచ్చి కేఎఫ్సీకి తీసుకుని తినిపించేవన్నీ చేస్తే బతుకొచ్చరా కొన్ని రోజులు అనుకున్నా అంతే. చైనాలో కేఎఫ్సీ చూసి కొంచెం పర్లేదు కానీ 6కి క్లోజ్ ఏంటి అసలు? సో ఇప్పుడు నన్ను అడిగితే కూడా నా ఆఫీస్ వచ్చేసి 4కి అయిపోతుంది.
4:30కి నేను ఇంటికి వచ్చేస్తాను. ఏంటి ఈవినింగ్ 4 కన్నీ క్లోజ్? నా ఆఫీస్ స్కూల్ వచ్చేసి 4కి అయిపోతుంది. 4:30కి ఇంటికి వచ్చేస్తాను నేను. 5:30కి నా డిన్నర్ అయిపోతుంది. 5:30 ఆర్ 6 అయిందంటే లేట్ డిన్నర్ అన్నట్టు నాకు లెక్క. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో 6 ఈజ్ అ పీక్ టైం. ఇక్కడ మనం 9 గంటలకు వెళ్తే లైన్లో నుంచోమంటారు కదా, అట్లా 5 to 6 మధ్యలో అందరు లైన్లో నుంచి ఉంటారు రెస్టారెంట్స్లో తినడానికి. ఈవినింగ్ 5 to 6 దట్ ఈస్ అ ప్రాపర్ డిన్నర్ టైం అది. ఓకే. కొన్ని సిటీస్లలో బంద్ చేస్తారు 6-7 తర్వాత ఇంకా మనకి ఏమి దొరకవు, అసలు ఏం దొరకవు. అంటే కొన్ని ఎమర్జెన్సీ 7-level స్టోర్స్ ఓపెన్ ఉంటాయి తప్పిస్తే ఫుడ్ ఉండదు. కొన్ని సిటీ కల్చర్స్ కొంచెం నైట్ లైఫ్ ఉన్న దగ్గర కొంచెం ఉంటుంది తప్పిస్తే. అందుకే వాళ్ళు ఆ 6కి తినడం వల్లే ఆ గ్లాసీ స్కిన్ లేకపోతే ఆ మొహంలో అది మెయింటెనెన్స్ ఉంటుంది. కరెక్ట్. నేను కూడా చైనా వెళ్ళక ముందు మంచి అసలు ఈ సీట్ అంటే సార్ కొంచెం సీట్ మారుస్తారా పట్టట్లేదు అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉండే నేను. కొంచెం కాదు బానే. దాని తర్వాత అక్కడ లైఫ్ స్టైల్, అక్కడ ఫుడ్, ఇవన్నీ కొంచెం అక్కడ ఫుడ్ అంటే మీరు మళ్ళీ కప్పలు తేళ్ళు పాములు కాదు, వెజిటేరియన్ ఇట్లాంటి కొంచెం తినాల్సిన పద్ధతులు తిని కొంచెం. ఓకే. వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు కదా బ్యూటీ మీద చాలా. ఓకే. అసలు బ్యూటీ అనేది అసలు వాళ్ళకి చాలా మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైస్ వాటర్ తో ఫేస్లు కడుక్కోవడం ఫుల్ అసలు. మీరు చూస్తారా ఒక్కొక్కరు ఈ మెయింటెనెన్స్ దానికోసం ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి అంటే తెలియదు కానీ చూస్తారా అంటే చూస్తా, మళ్ళీ మా వైఫ్ చూస్తావని చెప్తే బాగోదు. కానీ వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే పాలిష్ బండలు మెరుస్తాయి కదా ఇక్కడ తెల్లగా, అట్లా ఉంటారు అనమాట. కానీ ఒక డిసడ్వాంటేజ్ అంటే అందరికి ఇట్లా కొంచెం ఎవరిని చూసినా ఒకటే లాగా ఉంటారు. మన దగ్గర ముక్కులు మోకాలు కనిపిస్తుంటే అక్కడ ఏమన్నా ఇట్లా ఫ్లాట్ ఫేస్ అన్నట్టు ఉంటుంది అనమాట. కాదు, ఎప్పుడైనా అట్లా పొరపడ్డారా? వాళ్ళని వాళ్ళు వీళ్ళని అందరూ ఒకేలాగా ఉంటే అందరూ ఒకటేలాగా ఉంటారు. అంటే స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. అంటే ఇప్పుడు మా స్కూల్ కి మాకు అసిస్టెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళు అరే నీకు ఇందాక ఇచ్చా కదా, సారీ నాట్ యూ, వేరే వాళ్ళని చెప్పేసి అది ఇక్కడ చెప్పొద్దు. మొక్కలు కన్ఫ్యూజన్ వేరు. టిల్ డేట్ వీళ్ళు ఆడనా మొగనా అనేది ఇంకా నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు మా వైఫ్ తో నేను డిస్కస్ చేస్తే ఇట్లా వీళ్ళు మొగనా లేడీసా జెంట్సా స్టిల్ డేట్ అంటే అబ్బాయిలు అట్లా ఉంటారు. ఓకే. అంత నీట్ గా అమ్మాయిల మాదిరి గడ్డాలు మీసాలు ఏమి ఉండవు, అవేమి ఉండవు ఇంకా వాళ్ళకి. నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే ఒకసారి సెలూన్కి వెళ్ళి మంచిగా చేయించుకుని, అరే బాబు ఆయిల్ మసాజ్ చేస్తే బాగుంటుంది. అక్కడ సెలూన్లో షేవింగ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి గడ్డలు ఉండవు కదా. అయ్యయ్యో. ఇప్పుడు వరకు 10 years లో చైనాలో నేను షేవింగ్ చేయించుకోలేదు, ఎందుకంటే అక్కడ లేదు. అయ్యో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లోనే స్వీయ శవరం అంటారు కదా, అలా మీరే చేసుకోవాలి. స్కూల్లో ఇప్పుడు మరి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు? మాది వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట, బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి, నార్డ్ ఆంగ్లియా కంపెనీ అని చెప్పేసి మనకి ఇక్కడ బాచుపల్లిలో ఆక్స్ఫర్డ్ ఉంది, అది కూడా మా కంపెనీ హోల్డ్ చేస్తుంది. ఓకే. సో అక్కడ ఇంగ్లీష్ బాగానే ఉంది. ఇంగ్లీష్ మా స్కూల్లో ఏంటంటే ఓన్లీ ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, చైనీస్ కి ఉండదు. ఓకే. అంటే నార్మల్ గా చైనా వాళ్ళు మీ స్కూల్లో చదువుకోలేరు? చైనీస్ కూడా ఉంటారు, వాళ్ళకి ఆస్ట్రేలియన్ కానీ US UK పాస్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు తప్పిస్తే వాళ్ళ పాస్పోర్ట్ ఒకళ్ళు చైనీస్ అయితే తీసుకోరు. అది చైనా రూల్, మా స్కూల్ రూల్ కదా. యాక్చువల్లీ నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీ, నువ్వు ఇంటర్నేషనల్కే సర్వ్ చేయాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళ రూల్ అనమాట. ఓన్లీ చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి, చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి. ఇది డిఫరెంట్. ఎంత సాలరీ వస్తుందండి అక్కడ ఒక టీచర్కి? నార్మల్గా టీచర్కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం మినిమం ఒక 2 lakhs సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ మంత్. దాంతోపాటు ఎక్కువ శాతం వాళ్ళే హౌసింగ్ ఇస్తారు, టీచింగ్లో అయితే వాళ్ళే హౌసింగ్ ఇస్తారు. సమ్మర్ హాలిడేస్ ఉంటే నాకు 6 weeks సమ్మర్ హాలిడేస్. 6 weeks? టీచర్స్ పాపం ఎంత కష్టపడతారండి. 6 weeks అంటే ఇంకేమైనా ఉందా అసలు? 6 weeks సమ్మర్ హాలిడేస్. మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో పెయిడ్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. అండ్ వింటర్ నాకు వచ్చేసి 3 weeks డిసెంబర్లో 3 weeks వింటర్ హాలిడేస్ ఉంటాయి, పెయిడ్ ఉంటుంది. బాగుందండి. అసలు ఇక్కడ టీచర్లు అందరూ చైనా వచ్చేయచ్చు గమనింగా.
ఏం టీచ్ చేస్తారు మీరు అక్కడ? నేను వచ్చేసి ఫిజిక్స్ అండ్ సైన్స్ టీచ్ చేస్తాను నేను అక్కడ. ఓకే. స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ఐ మీన్ చదువు, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాది మొత్తం వచ్చేసి యూకే నేషనల్ కరిక్యులం. ఓకే. మొత్తం కేంబ్రిడ్జ్ ఒకటి, ఐబీ ఒకటి, ఇవి మన ఎడెక్సెల్ ఒకటి, ఈ 3 మనం సర్వ్ చేస్తాం అనమాట వాళ్ళకి, టీచ్ చేస్తాం వాళ్ళకి. సో మొత్తం యూకే బేస్డే ఉంటుంది. ఎక్సెప్ట్ యువర్ స్కూల్, అంటే నార్మల్గా చైనా స్కూల్స్లో తీసుకోండి, ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? బాగుంటుంది. అది చైనీస్ నేషనల్ కరికులం అంటారు. అది చైనీస్ నేషనల్ కరికులం ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, మీరు స్కూల్ గురించి అడిగారు కాబట్టి. నేను ఇంతకు ముందు ఒక బైలింగ్యువల్ స్కూల్లో చేస్తుండే. బైలింగ్యువల్ స్కూల్ అంటే చైనీస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కానీ చాలా కంట్రోల్డ్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ కంట్రోల్డ్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ పోలీసులు వచ్చారు. వీళ్ళేంటబ్బా పోలీసులు వచ్చారు అని చెప్పేసి, అంటే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. వచ్చేసి టెక్స్ట్ బుక్లు తీశారు, జాగ్రఫీ ఒకటి, హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒకటి. పలానా పేజ్ నెంబర్ నుంచి పలానా పేజ్ నెంబర్ వరకు ఆ పేజీలు చింపేసి వెళ్ళిపోయారు. మేము సరే పోలీసులు మేమేం మాట్లాడలేదు అప్పుడు. తర్వాత మెల్లి ఒక ఆల్మోస్ట్ 1 month తర్వాత, 1 month లోపు వాళ్ళు ఏం అడుగుతారో ఏం చెప్పలేదు, వాళ్ళు మేనేజ్మెంట్ కూడా ఏం చెప్పలేదు. ఎందుకు చింపేశారు పేజెస్ అని చెప్పేసి అన్న. ఐ వాజ్ సో క్యూరియస్ అసలు ఎందుకు అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్లో చైనా గురించి వేరేలాగా ఉంటుంది, నేను ఎస్పెషల్లీ హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఈ పలానా పేజ్లో మనలాగా లేదు, ఇక్కడ చైనీస్ గవర్నమెంట్కి ఇంక్లైన్డ్గా లేదు, సో ఈ పేజీలు చింపేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ చూస్తే జాగ్రఫీ టీచర్ లేడు. అంటే చాలా రిస్ట్రిక్ట్ చెప్పేశారు. చైనీస్ జాగ్రఫీ టీచర్ని పెట్టుకున్నారు, వాడు ఇంగ్లీష్ మాట్లాడేటోడు, వాడు చెప్పుకుంటాడు, హిస్టరీ టీచర్ అవుతున్నాడు, కానీ వాడికి చాలా రిస్ట్రిక్షన్స్. ఈ 2 సబ్జెక్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే మనకి చెప్పే చైనా స్టోరీస్ వేరుంటాయి, మనం ఇక్కడ తెలుసుకునేవి చైనా మనకు ఒక శత్రు దేశం, మనకి వాళ్ళకి పొత్తు పడదు, ఎప్పుడు గొడవలు ఉంటాయి. మనకి హిస్టరీ బుక్స్ లో కూడా వాళ్ళ గురించి చాలా డిఫరెంట్ గా కైండ్ ఆఫ్ నెగిటివ్ గానే చదువుకుంటూ ఉంటాం. మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి నెగిటివ్ అసలు ఇక్కడ ఇలా చెప్తారనే విషయమైనా తెలుసా? ఒకటి, సో ఇదొక నెగటివ్ థింగ్ మాట్లాడతాను నేను. ఇండియన్ పాపులేషన్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ గురించి మనం ఎక్కువ టైం అన్నెసరీ థింగ్స్ గురించి మనం వేస్ట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ అయింది, ఆ ఇష్యూ గురించి మనం ఓవర్గా దాని గురించి మనం చూస్తాం అనమాట. వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడులో మనకి ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అయింది. దీనికి కావాలని మా వైఫ్ అనేది అసలు మాట్లాడకు వీళ్ళ దగ్గర మాట్లాడకు, మన కంట్రీస్ అసలు వార్లో ఉంది, మాట్లాడకండి. నేను కావాలని 2-3 అడిగా, డూ నో దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న, ఇట్లా బార్డర్ దగ్గర టెన్షన్ ఉంది అని చెప్పేసి. అంటే ఐ డోంట్ నో, ఇస్ ఇట్ రియలీ హ్యాపెనింగ్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళ మీడియా ఈజ్ గవర్నమెంట్ ఓన్డ్, వాళ్ళు ఏం చూపించాలనుకుంటే అది మాత్రమే చూపిస్తారు. నేను ఐ డ్రీమ్ నేను మొత్తం చూపించేసా అంటే కుదరదు. యూ యాజ్ అన్ ఐ డ్రీమ్ నువ్వు గవర్నమెంట్ కింద ఉంది, ఇది చూపిస్తా అని చెప్పి సెన్సార్డ్ న్యూస్ మాత్రమే బయటకు వెళ్తుంది. ఇవాళ అన్సెన్సార్డ్ న్యూస్కి వెళ్ళిపోతే ఐ డ్రీమ్ ఇస్ ఎ హిస్టరీ. ఓకే, అంటే వాళ్ళ పర్మిషన్ లేనిదే కనీసం న్యూస్ కూడా మీరు బయట ఆల్ గవర్నమెంట్ ఓన్డ్ మీడియా ఛానల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, అంటే వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటే అది మాత్రమే చూపిస్తుంది. లేదు ఇది జరుగుతుంది, ఇది ఒరిజినాలిటీ అని చూపించడం లేదు. అంటే వాడు చూపించుకుంటాడు, వాడికి ఏం చూపించాలనుకుంటే అదే చూపించుకుంటాడు అంతే. ఇంకా దిస్ ఇస్ కాల్డ్ సెన్సార్డ్. మనకి సెన్సార్డ్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, అది మాత్రమే చూపిస్తారు మనకి. ఓకే, సో మనకి ఇక్కడ జరిగేది, మనం వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకునేది అసలు వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను నిజంగా పరిచయం అవునా అని చెప్పేసి ఐ వాజ్ లైక్, అరే అమ్మ తెలియదు కదా అన్నట్టు. వాళ్ళకి మనకు వాళ్ళ శత్రు దేశం అనేది తెలుసు, శత్రు దేశం అన్న కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. అంటే మెజారిటీ మళ్ళీ నీకేటో తెలుసురా అబ్బాయి అని చెప్పేసి, అంటే నాకు తెలిసిన చిన్న సర్కిల్ ఉంటుంది కదా అబ్బాయి, ఆ సర్కిల్లో అయితే చూసిన దానికైతే శత్రు దేశం అనేది ఉండదు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, నీకేం కావాలి, యూ వాంట్ బిజినెస్, కొనుక్కునేటోడు కావాలి. ఇండియా భయంకరంగా పర్చేస్ చేస్తుంది, వై విల్ హీ కన్సిడర్ యూ యాజ్ ఎన్ ఎనిమీ కంట్రీ? మనమే కొనుక్కుంటాం కదా. నువ్వు ఒక బిర్యానీ పాయింట్ లో నువ్వు బిర్యానీ అమ్ముతున్నావు, వాడు వచ్చి కొనుక్కుంటున్నా అంటే భయ్యా అంటావు నువ్వు వాడిని, నువ్వు నా ఎనిమి, నువ్వు నా దగ్గర రాకని చెప్పేసి అంటావా? ఓకే అనవు కదా. అంతే, వాడికి నువ్వు కోట్లాది బిజినెస్ ఇస్తున్నావు. వాడు ఎందుకు నిన్ను చూస్తాడు, ఇంకా మంచి చూసుకుంటాడు. వావ్ ఇండియన్స్ అంటారు, వి లైక్ ఇండియన్స్ అంటారు. ఎలాంటి నెగటివిటీ లేదు మన మీద అయితే. ఇండియన్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ చైనీస్? బయట స్కూల్లో కాకుండా బయట కనిపిస్తే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? నిన్ననే ఒకరితో మాట్లాడాను అనమాట.
అతను యూఎస్ నుంచి వచ్చాడు, నేను ఇక్కడ చైనా నుంచి వచ్చాను కదా. యూఎస్లో అనేది భయంకరమైన రేసిజం ఉంటుంది. ఓకే. ఒక అడ్వాంటేజ్ ఇన్ బీయింగ్ ఇన్ చైనా ఏంటంటే రేసిజం ఉండదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, బుడ్డలు బాగుంటారు, క్యూట్గా. ఓకే. సో వాళ్ళంటే మామా ఓ వై గోరేన్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ అర్థం కాదు కదా, ఓ అంటే హీ, వై గోరెన్ అంటే ఫారినర్. ఓకే. చూడు 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 వాడు ఫారినర్ అని చెప్పేసి అంటారు. వాళ్ళ సో వాళ్ళకి మనం ఒక ఫారినర్ అన్నమాట. మన పాపులేషన్ అక్కడ ఎక్కువ లేదు కదా, సో వాళ్ళకి వింతగానే ఉంటుంది. మనల్ని చూసారు, వీడు కర్రగా ఉన్నాడు, వీడికి గడ్డం ఉంది, వీడేంద్ర ఇంత జుత్తుంది వీడికి అని చెప్పి కొంచెం అట్లనే ఉంటుంది. డిఫరెంట్ గా చూస్తారు కానీ రెస్పెక్ట్ ఇస్తారు. అదొక ప్లస్ పాయింట్ నాకు. నువ్వు ఎందుకు ఎన్నేళ్ళు అక్కడ ఉండిపోయావు అని చెప్పేసి అంటే దే రెస్పెక్ట్ అస్. రేసిజం లేదు అట్లా అంటే నేను 100% మాట్లాడట్లేదు, మనం మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం కదా. మెజారిటీకి అయితే రేసిజం లేదు అక్కడ. ఓకే. ఎవరు వచ్చినా దే ఆర్ వెల్కమింగ్. దే ఆర్ వెల్కమింగ్. ఓకే. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడ మనం ఇక్కడికి వచ్చి వాళ్ళు నూడిల్స్ షాప్లు ఇవి పెడతారు కదా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి రెస్టారెంట్స్ పెట్టే ఉంటారు కదా, ఏ ఒక్కరో ఇద్దరు అయినా, వాళ్ళ దగ్గర ఫుడ్ ఎలా పర్చేస్ చేస్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రోజు లిటిల్ ఇండియా అని ఒక రెస్టారెంట్లో తినేసి మేము ఇంటికి వచ్చి, అరే మీకు చెప్పలేదా మా వైఫ్ పేరు కూడా వైశ్యునే. ఓకే. అరే వైశ్యు వాడు బిర్యానీ కంటే నీ బిర్యానీ బాగుందంటే ఒకటి ఇచ్చింది ఇట్లా, ఏంటి నీకు ఇంకా కాంప్లిమెంట్ ఇచ్చేయండి అంటే, వాడు బిర్యానీ నా బిర్యానీతో నువ్వు కంపేర్ చేస్తావు ఏంటి అని చెప్పేసి అనమాట. ఒక బ్యాచులర్ ఇక్కడికి వచ్చి వాడు స్టార్టింగ్ బిర్యానీ చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట అక్కడ బిర్యానీ. అంటే కొత్త కొత్తగా మనం ఇప్పుడు నేర్చుకుంటే అన్నట్టు ఉంటది. వాడు ఏదో టమాటా వేసి ఏదో చేస్తాడు, అసలు అప్పుడప్పుడు తింటే చేతి గోరింటాకు పెట్టుకున్నట్టు ఉంటది. మన పరువు పోయినట్టే కాదు పాపం. నాట్ ఎవ్రీ రెస్టారెంట్ బట్ మాక్సిమం అంతే. అంటే ఇక్కడ ఫుడ్ అలవాటు పడ్డోడు అక్కడ తింటే అది ఇండియన్ ఫుడ్ అని మనమే అనుకోము. ఏంటంటే మన టేస్ట్ బడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి అదొక ఫీల్ గురించి మనం వెళ్తుంటాం తప్పిస్తే టేస్ట్ ఓకే ఓకేనే ఉంటుంది. మనకి చైనీస్ వాళ్ళు వావ్ దిస్ ఇస్ సో గుడ్ అంటే నేను లోపల అంటే అసలు మన స్పైసెస్ ని వాళ్ళకి ఎప్పుడైనా తగిలిస్తే అసలు బతకగలరు అంట. అస్సలు ఛాన్సే లేదు. మా ఇంటికి కొంతమంది చైనీస్ గెస్ట్ని పిలుస్తాం అనమాట. మనకేంటి మన అతిథి దేవో భవ కదా, వాళ్ళని సంతోషంగా పంపించాలి కదా. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు, కారం తట్టుకోలేక. స్టిల్ మేము కంట్రోల్గానే వేస్తాము, పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు అనమాట. అయ్యో కొంచెం కూడా కారం తినలేరు కదా. కారం తినలేరు. వాళ్ళ స్పైసెస్ ఏంటంటే మసాలా ఉండదు, ఉట్టి కారం. అయితే సిచువాన్ అట్లాంటి ఫుడ్, చెంగ్డు సిచువాన్ అని చెప్పేసి ఫుడ్ ఉంటుంది. తింటే టంగ్ నంబ్ అయిపోతుంది, ఐ కాంట్ టాక్, అంత స్పైసీ ఉంటుంది. కానీ ఓన్లీ మిరియాలు ఆర్ ఎండుమిరపకాయలు ఆ స్పైసీ ఉంటుంది. మనము మంచిగా మొత్తం మసాలాలు తగిలితే నశాలానికి అంటాలి, అట్లుంటే మనకి బాగుంటది. మనం తింటే అదొక సాటిస్ఫాక్షన్ రావాలి. కానీ మెజారిటీ వాళ్ళు తినలేరు, అట్లా తినరు కాబట్టి అట్లా సాఫ్ట్ గా తెల్లగా అట్లుంటారు, మృదువుగా ఉంటారు. మనం రెక్సోనా సబ్బులు వాడినంత మృదువుగా చర్మం కావాలంటే అది వాడాలని. కాకపోతే ఇప్పుడు ఇంకో డౌట్, పాములు, జెరులు, తేళ్ళు, కప్పలు మొత్తం ఎక్కలేని చెత్తంతా చైనా వాళ్ళే తింటారు అని ఒక పాయింట్ అయితే ఎక్కడ చూసారండి మీరు? అసలు ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు అని అయితే అన్నాను నేను. యాక్చువల్లీ యా తింటారు, కానీ ఇప్పుడున్న పాపులేషన్కి యు నో రైట్, మీ దగ్గర డబ్బులు ఉంటే వాట్ యూ ఫీల్ లైక్? డబ్బులు లేకపోతే 10 రూపాయలు ఇడ్లీ తినేద్దాం అనుకుంటారు. డబ్బులు ఉంటే అరే మనం చట్నీస్ పోదాం రా, మనం దానికి పోదాం దీనికి పోదాం అన్నట్టు ఉంటారు కదా. సో ఇలాంటి లోకల్ ఫుడ్స్ వదిలేసి దానికి వెళ్తారు అనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం అందరు డబ్బులు ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు. ఓకే, పాములు తినరా అంటే మనోళ్ళు ఈలని ఉంటుంది. ఈల్ అనేది అదొక చేప, కానీ పాము ఆకారంలో ఉంటుంది. అది బాగా చూసి పాములు తినేస్తారు అనుకుంటారు. ఓకే, అదొకటి. నిజం పాములు కూడా తింటారు, అందులో డౌట్ లేదు నాకు. మీరు అన్నారు కదా మీరు సన్నగా ఉన్నారు పాములు తింటారేమో అని చెప్పేసి, నేను తిన్నాను భయ్యా, నేను తిన్నా. ఓకే, సో పాములు కూడా తింటారు. పాముల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఉండే ఏరియా గాంగ్డాంగ్ ఏరియా అనమాట. గాంగ్డాంగ్ ఏరియాలో ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తారు. ఒక జార్ తీసుకుంటారు, దాంట్లో వెనిగర్ వేస్తారు, పాముని వేస్తారు, మూత పెడతారు, ఆవుతారు. దాంట్లో 2 రకాలుగా తింటారు. ఒకటి మనం ఊరగాయని మనం తింటాం కదా, మంచిగా ఊరించుకుని తింటాం కదా, అట్లా తింటారు. రెండోది వచ్చేసి బాబు టిష్యూలు అనుకున్నాము. రెండోది వచ్చేసి అదంతా ఊరిన సూప్ ఉంటుంది కదా, దట్ ఈస్ వైన్. అది తాగితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని వాళ్ళు నమ్ముతారు.
పాముల్లో వేసుకొని తాగితే దాన్ని ఉంచుతారు కదా ఆ జార్లో వేసి ఆ పాము ఇట్లా సీరియస్లీ దాన్ని వైన్ అనుకుని తాగుతారు అనమాట. ఎంత ఏజ్డ్ అయితే అంత కిక్. అంటే మనకు కూడా అంతే కదా ఇప్పుడు వైన్ ఏంటి ఆ పాము అన్ని సంవత్సరాలు దాంట్లో ఉంటే అట్లనే మరి అందుకే ఇన్ని రోగాలు తీసుకొస్తారు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కాన్సెప్ట్ వేరు, రోగాలు పోతాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మనకి కాంట్రవర్సీ విషయాలు మనకి ఎందుకు. ఇప్పటిదాకా చైనాను పొగిడారు కదండి, ఎన్ని విషయాల్లో పొగిడారు, ఇప్పుడు దీంట్లో తిట్టొద్దా? పొగిడినప్పుడు తిట్టాలి కూడా కదా. వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తున్నా. వాళ్ళు ఏంటంటే ఇదే కాన్సెప్ట్ చెప్తా, ఓకే దీనికి మంచి ఫ్యాన్సీ ప్రైజింగ్ పెట్టేస్తా, ఓకే తెల్లగా అయిపోతారు, చర్మం మృదుగా అవుతారంటారు, మన తాగరా. ఇప్పుడు ఆ పాములు ఉన్నాయంటే తాగరు, వైన్ ఉందంటే తాగుతారేమో కానీ పాములు ఉన్నాయి దాంట్లో అంటే మనకు కనిపిస్తుంటే పాములు మనల్ని ఎవరు తింటారండి? తినరు. పాములు తినరు, ఇంకేమైనా తినొచ్చేమో కానీ పాములు కప్పలు కూడా తినరు మనల్ని నాకు తెలిసినంత వరకు. కప్ప యాక్చువల్లీ మీరు చికెన్ తింటారు కదా, నేను వెజిటేరియన్ అండి. చికెన్ తినేటోళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు చికెన్ కొంచెం ఫైబ్రస్ అంటే దాన్ని ఏమంటారు దాన్ని కొంచెం ఇట్లా ఉంటుంది కదా, పీచు ఉంటుంది కదా చికెన్. కప్ప అంట చాలా మృదువు ఉంటుందంట, నోట్లో పెడితే మన పీస్ మిఠాయి తింటే కరిగిపోతుంది కదా, అలా కరిగిపోతుంది అంట. ఇంత డీటెయిల్గా చెప్తున్నా, నీకు తెలుసా భయ్య? మీరు తిన్నారు కదా, నిజం చెప్పండి. ఒక నిమిషం ఫోన్ ఇస్తారా, మా వైఫ్ని అడుగుతా చెప్పేసి వచ్చా అని చెప్పేసి. లేదు నేను తినలేదు, కానీ చాలా మంది చెప్తారు హే ఇట్స్ సో టెండర్ యార్, నోట్లో పెడితే కరిగిపోతుంది అని చెప్పేసి అంటారు. ఏంటి కప్ప కరిగిపోవడం అంటే అంత అలాంటి ఫీల్ చెప్తారు వాళ్ళు. చికెన్ తింటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అంతుంటే, కప్ప తింటే మాత్రం సాఫ్ట్గా ఉంటుంది, ఇట్లా తింటే అసలు అని చెప్పేసి చెప్తారు. నేను కూడా అదే ముఖం పెడితే ఇక్కడ ఏదో నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా సడన్గా ఇంటికి గెస్ట్లు వస్తున్నారని చెప్పేసి మా వైఫ్ని వెట్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా తీసుకుని అని చెప్పేసి అంటే 2 days నాతో మాట్లాడతాను. ఎందుకని చెప్పేసి అంటే ఆ పక్కనే అవన్నీ ఉంటాయి, వాటిని దాటుకుని వెళ్ళాలి, చికెన్ తీసుకుని రావాలంటే నేను వెళ్ళను అని చెప్పేసి తను అంటది. బట్ అక్కడికి వెళ్తే ఫ్రెష్ ఉంటుంది వెళ్ళమని చెప్పేసి అంటే 2 days లేదు అంతే ఉంటుంది. ఫ్రెష్ అంటే వాళ్ళు మరి ఇంకా బతుకుని ఈ కాన్సెప్ట్ కూడా చెప్తా. తినేది ఏం తింటారో తెలియదు భయ్యా, కానీ మంచి ఫ్రెష్ ఉండాలి వాళ్ళకి. అంటే నీటిలోంచి ఇట్లా తీయాలి, నీటిలోంచి తీసి ఇట్లా జంపింగ్ కొడుతుంటుంది, ఫ్రాగ్ జంప్స్ అంటారు, అట్లా జంపింగ్ కొడుతుంటుంది. దాన్ని చూస్తారు ఇట్లా ముందుకు వెనకకు చూస్తారు, ఏం చూస్తారు తెలియదు, ముందుకు వెనకకు చూస్తారు. దాని పొట్ట అనేది ఇట్లా బయటికి రాకూడదు అంటే ఇట్లా ఫ్లాట్ ఉండాలంట, 6 pack. సీరియస్లీ అదొకటి. ఒక స్టాండ్లా ఉంటుంది అనమాట, దాని 2 కాళ్ళు అందులో ఇట్లా పెట్టేస్తారు, ఇట్లా ఒకటే అంటే వాళ్ళ టెక్నిక్. ఇందులో కూడా ఇట్లా టెక్నిక్, 2 కాళ్ళు ఇట్లా పెట్టేసి ఇట్లా తీస్తే మొత్తం తోలు వచ్చేస్తుంది. చూసా చెప్తున్నా అంతే, ట్రూ ట్రాన్స్లేషన్ ఇక్కడ అంతే. ఏంటండి మీరు మరి ఇంత విడమరిచి ఎక్స్ప్లెయిన్ చేస్తే విజువల్స్ మైండ్ లో తట్టుకోలేకపోతున్నాను నేను. అసలు కప్పలు ఇటు తిప్పడం ఏంటి, అది కూడా లైవ్ కప్పులు ఇట్లా. ఇప్పుడు మీరు వెజిటేరియన్, మార్కెట్కి వెళ్ళారు, బెండకాయలు తీసుకుంటారు, తుంచి చూస్తారా? బెండకాయలు అయితే తుంచి చూస్తారు, కప్పలను అయితే చూసి తినరా? పాపం ఎలా అండి తింటారు ఇట్లా తిప్పి నిజంగా పొయ్యి మీద వేసిస్తారా వాటిని? ఇది చెప్తే మళ్ళీ ఎట్లుంటుందో కానీ కొన్ని నేను చూడలేదు, నేనైతే లైవ్గా చూడలేదు, నేను కూడా వీడియోస్ చూసాను. కప్పని లైవ్గా తీసుకుని వచ్చి సూప్లో వేసేస్తారు, దాన్ని తింటారు కూడా అట్టనే. నేను తినేది ఏం తెలుసా, లైవ్ నేను ష్రింప్ తింటా. ష్రింప్ అంటే మన రొయ్యని తీసుకుని, నేను మళ్ళీ నన్ను తిట్టుకోకండి ప్లీజ్, మనం ఒకటి మనం తిట్టుకోవద్దు చెప్తున్నా, ఓకేనా? సో అది తీసుకుంటా, ష్రింప్ తీసుకొని మంచి ఇట్లా మసాలాతో ఉన్న సూప్ ఉంటుంది, దాంట్లో వేస్తా బతుకున్నది. వేసిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత అది మొత్తం ఇట్లా తోలు అంతా వచ్చేస్తుంది ష్రింప్. దాని తోలు తీసుకుని దాంట్లో ఒక డిప్పింగ్ ఉంటుంది, పీనట్ ఉంటుంది, దాన్ని తింటా, బాగుంటుంది. అక్కడ దాకే నాదైతే, అక్కడ దాకే. ఇంక నువ్వు కప్ప తింటావు కదా, నువ్వు పాన్ తింటావు కదా అని అయితే మీరు నన్ను అడగద్దు. బట్ అవి తింటారు నిజంగానే. ష్రింప్ నేను కూడా తిన్నా. మీరు కాదండి, పాములు, కప్పలు, తేళ్ళు, జెర్లు. పాముది అంటే నాకు కొంచెం ఎక్స్ప్లోరేషన్ కొంచెం ఇష్టము. మీకు రంజిత్ ఆన్ వీల్స్, రంజిత్ వచ్చాడు మా దగ్గరికి,
మా ఇంటికి కూడా వచ్చాడు అతను. ఈజ్ వెరీ నైస్ పర్సన్. అతను నేను కలిసి ఒకరోజు అలా వెళ్దాం అని చెప్పేసి వెట్ మార్కెట్కి వెళ్ళాం. పాముని ఇట్లా ఎలాడదీశారు, నేను పట్టుకుని ఇట్లా కూడా చూపించారు. రంజిత్ వాజ్ ఆల్సో సో ఎక్సైటెడ్, ఆయన కూడా కొంచెం హెజిటేటెడ్ ఉన్నాడు, మీ అమ్మ రావాలా అని చెప్పేసి. బట్ పాములు ఏమైనా బతుకున్నవే తింటారు, తినేది మంచి తినాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. నువ్వు పాము తింటున్నావు కప్ప తింటున్నావు కాదు, లైవ్ ఫ్రెష్ ఇట్లా ఫ్రెష్ ఫ్రమ్ ఫామ్ అంటారు, ఇట్లా ఆర్డర్ ఉంటాయి కానీ అట్లా ఉండదు. ఓకే, ఫ్రెష్ తినాలి. ఇట్లా ఇందా చెప్పా ఇట్లా విజువల్ ఇట్లా కదండి. కప్పలు కూడా ఓకే, పాములు బతుకున్నాయి అంటే ఇట్లా ఇట్లా ఊగులాడుతుంటాయి కదా, అవి ఫ్రెష్ తినాలి కదా మరి. లేదు, ఒక వాటర్ టబ్లో నేను ఎప్పుడైనా చూపిస్తా, వాటర్ టబ్లో వేసి ఉంటాయి ఇట్లా రౌండ్ రౌండ్ తిరుగుతాయి, రౌండ్ రౌండ్ తిరుగుతాయి, ఇట్లా బయటికి అయితే ఇట్లా రాదు. యాక్చువల్లీ ఒకటి తెచ్చినట్టున్నా, వద్దు నన్ను వదిలేయండి. ఇప్పుడు సడన్ గా వచ్చా. నెక్స్ట్ టైం మీకు ఏజ్డ్ స్నేక్ వైన్ ఒకటి, స్నేక్ వైన్ మీకు ఇట్లా గిఫ్ట్. మామూలు వైన్ కూడా తాగరు, స్నేక్ వైన్ మీకు ఒకటి ఇట్లా గిఫ్ట్ వద్దు, నన్ను వదిలేయండి. ఇట్లా మీరు యవ్వనంగా ఇట్లా వద్దు మహాప్రభు, నేను యవ్వనంగా లేకపోయినా పర్లేదు, ఎటైనా పోయినా మీరు ఇప్పటికీ అసలు మేడం అంతే అన్నట్టున్నారు కదా. నెక్స్ట్ మీకు ఇట్లా వైన్లో చేసిస్తే మీకు మీరు అంతే ఇంకా అలాంటి వైన్లు తాగి బ్రతికే కంటే ఏం లేకుండా చచ్చిపోయినా పర్లేదు నాకు, వద్దు. నిజంగానే అండి, మీరు ఇంత కామెడీ. నేను ఒక్కసారి ఇది ఒక్కటి, ఆ పాము ఉంది కదా, ఆ పాము తీసారు, ఇట్లా తీసిన తర్వాత పెడతారు కదా, మరి అక్కడే కట్ చేయించాలి కదా. కట్ చేయించిన తర్వాత వాడి డిస్క్రిప్షన్ అనమాట, చిగబుయా అంటే పైన తోలొద్దు తీసి అని చెప్పేసి. నాకు కొంచెం దోకొచ్చేస్తుంది అప్పటికే, కానీ మన వాళ్ళకి చూపిద్దాం అని చెప్పేసి అట్లనే ఉన్నా అనమాట. అయితే తీసాడు, మంచి తీసేసాడు. అయితే మనం తల తీసేస్తాం కదా, తల కావాలంట, దట్ ఈస్ చేప తల తిన్నట్టు పాము తల కూడా తింటారు. ఇవన్నీ అంటే వితౌట్ ఇది దాంట్లో అంటే విషయం అంతా లేనివి తింటారు. విషం తింటారు, ఎందుకు తింటారులేండి, వాళ్ళే విషపూరితంగా తయారయ్యారు. మళ్ళీ ఇంక విషం తీసిన తర్వాత వాడు కొట్టడం స్టార్ట్ చేశాడు. చైనీస్ వాడు సీరియస్ అయ్యాడు, వెయిట్ అన్నాడు చైనీస్ లో. దెన్షా అన్నాడు. దెన్షా అంటే వెయిట్ అన్నాడు. దెన్షా షమా అని చెప్పేసి అంటే చిగ దాదా బుయాదా షావదా అని చెప్పేసి అన్నాడు. ఇంత భాష అర్థం కాదు. చిగ దా అంటే ఇంత పెద్ద గొట్టకు చిన్న గొట్టు మావాడు తిరుగుతుంది అన్నాడు. పాముని ఇట్లా చిన్న వాడు కొట్టించుకొని తీసుకుని వెళ్ళాడు. వాడు ఇట్లా కవర్లో వేసుకుని ఇట్లా ఏ అని చెప్పేసుకుంటూ వెళ్ళాడు. అంటే వాడు ఇంటికి వెళ్ళినాక మనకి ఫీస్ట్ ఉందని చెప్పేసి. ఇంకెందుకు రా వైరస్లు అవి ఇవన్నీ ఇట్లాంటివన్నీ తిని పక్కనే మన మీద నెట్టేసి అన్ని రోగాలు తీసుకొచ్చి మన మీద. కరోనా వచ్చినప్పుడు ఎలా ఉండింది అసలు సిచ్యువేషన్? ఫస్ట్ ఎక్కడే వచ్చింది, మనం ఇక్కడ టీవీలో ఎలా చూస్తున్నాం, ఫుల్ చచ్చిపోతున్నారు, అక్కడ కనీసం పూడ్చిపెట్టడానికి కూడా ప్లేసులు లేవు అన్నంత ఘోరంగా చూసాం మనము. మళ్ళీ కంప్లీట్ గా నేను టర్న్ అయ్యి మాట్లాడితే ఇందాక వరకు ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు అనుకుంటారు భయ్యా క్యారే తు మళ్ళీ చింగ్ హోగే అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చైనా సపోర్ట్ అప్పుడు నిజంగా అంటే నేను ఆ టైంలో బైలింగ్వల్ స్కూల్లో పనిచేస్తున్నాను. మా స్కూల్లో 2000 మంది జనాభా. మీరు 2000 మంది మధ్యలో ఉన్నప్పుడు నిజంగా న్యూస్లో చూపించినట్టు లారీలలో తీసుకుని వెళ్ళిపోయి కప్పెట్టడానికి కూడా స్థలం లేదన్నప్పుడు 2000 మందిలో తెలుస్తుంది కదా నీకు, ఎవడు ఉంటున్నాడు ఎవడు పోతున్నాడు ఈజీగా తెలుస్తుంది. నేను ఉండే అపార్ట్మెంట్లో చాలా మంది ఉండే, నీకు తెలిసిపోతుంది కదా. సో అంత లేదు అక్కడ. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, లాస్ట్ వరకు అయితే అఫీషియల్గా 80,000 డెత్స్ అని ఇచ్చారు. అది కూడా వృద్ధులు వాళ్ళు వీళ్ళు 80,000 డెత్స్ అని ఇచ్చారనమాట. వాళ్ళు రెసిస్టెన్స్ తక్కువ ఉండి దాని గురించి అట్లా ఇచ్చారు లాస్ట్ మూమెంట్ వరకు. వేవ్ 2 వేవ్ 3 చూడలేదు కానీ వేవ్ 1 మీద బాగా కాన్సన్ట్రేట్ చూసాను అనమాట. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. ఓ పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరికీ వందే భారత్ ఫ్లైట్ వేసారు గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. మమ్మల్ని కూడా రమ్మని చెప్పేసి అన్నారు. రమ్మని చెప్పేసి అంటే వీవర్ ఇన్ ఏ సిచ్యువేషన్ దెన్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది అప్పుడు. మార్చ్ అంటే తను ఆల్మోస్ట్ 6th month 5th month ఆ టైంలో ఉంది. డెలివరీ ఇక్కడే అని చెప్పేసి అనుకున్నాం, అన్ని ఇక్కడే అని చెప్పేసి అనుకున్నాము. వీవర్ ఇన్ ఏ ప్లేస్ వేర్ వెళ్ళాలా లేదా డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి, సరే ఉన్నాం ఎంత ఉన్నాం రాబాయ్ అని చెప్పేసి ఉండిపోయాం అక్కడే. అదే 2020 జూన్లో మా పాప అక్కడే పుట్టింది, చైనాలో పుట్టింది. వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ కమ్ సాడెస్ట్ కమ్ అన్నీ చూసాము అక్కడ, మిక్స్డ్ ఫీలింగ్స్, భయంకరం అన్నీ చూసాము. కానీ సేఫ్గా ఉండింది అక్కడ.
ప్రెగ్నెంట్ వింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. కరోనా వింగ్ అనేది వాళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఒక మూలకు పెట్టేశారు, అక్కడికి ఇక్కడ సంబంధం ఉండదు. నువ్వు బయటకు వస్తున్నావు అంటే అంటే నాకు ఒక ఐడెంటిటీ కార్డ్ లెక్క మా వైఫ్ షీ వాస్ క్యారింగ్, సో బయటికి వచ్చి అట్లా చూసి వెళ్ళడం అన్నట్టు ఉంటుంది అనమాట. బయటికి అన్నెసెసరీగా రావడం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్లో ఒక్క పేషెంట్కి కరోనా వచ్చిందంటే కంప్లీట్ బ్లాక్ సీల్. ఓకే, మనం క్రైమ్ సీన్కి ఇది వేస్తారు కదా, అది వేసేసి అసలు అందులోంచి బయటికి రానికి ఇవ్వరు. ఓకే, మొత్తం సీల్డ్ అనమాట ఇంకా అది. సో అంత మెజర్స్ తీసుకున్నారు, భయంకరమైన మెజర్స్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ప్రజలు ఎట్లయితే గవర్నమెంట్ని విన్నారో గవర్నమెంట్ కూడా ప్రజల్ని అంత టేక్ కేర్ చేసింది. ఓకే, చేసింది కాబట్టి కొద్ది సేఫ్ సైడ్లో ఉండింది. అన్ని అనుకున్న డెత్స్ లేవు అసలు అక్కడ. యాక్చువల్లీ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అక్కడ అసలు? అంటే వాళ్ళు చూసే కేర్ కానీ, డాక్టర్స్ టెక్నాలజీ కానీ? డాక్టర్స్ టెక్నాలజీ చాలా టాప్ నాచ్. చాలా టాప్ నాచ్. ఓకే, ఒక పాపులర్ యూట్యూబర్ యూకే నుంచి రీసెంట్గా ఇక్కడికి వచ్చి, నేను చూసే వాళ్ళకి తెలుస్తుండొచ్చు, వెరీ పాపులర్ యూట్యూబర్. వాళ్ళు హెల్త్ గురించి చాలా పెడతారు అనమాట. యూకేలో ఉంటారు. కడుపులో స్టోన్స్ వస్తాయి కదా పొట్టలో మనకి, అది వాళ్ళు ఏమన్నారంటే అది తీసేయాలని చెప్పేసి అన్నారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది అని చెప్పేసి అని తీయని అవసరం లేదు, ఆ స్టోన్స్ మాత్రమే తీసేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి యూకే నుంచి డైరెక్ట్గా వచ్చి చేయించుకుని వెళ్ళారు. ఓకే, ఓకే, విచ్ మీన్స్ ఇక్కడ మాత్రమే వాళ్ళు మొత్తం చాలా రీసెర్చ్ చేశారు. చెప్పేసి సమయాన కథలు అని చెప్పేసి పాపులర్ యూట్యూబ్ ఛానల్, వాళ్ళు చైనాకి వచ్చి, ఎందుకంటే వాళ్ళు ఇట్స్ లైవ్ అందులో ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఆ టైంలో మేము అక్కడ లేము. ఇఫ్ నాట్ ఐ వుడ్ హ్యావ్ గాన్ అండ్ మీట్, మా సిటీకి వచ్చారు. మేము అప్పుడు మలేషియాకి వెళ్ళాము, అప్పుడు చిన్న విజిట్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళు వెళ్ళారు. దే ఆర్ సో సాటిస్ఫైడ్. వాళ్ళు హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి అక్కడ. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, బ్యూటీ కానీ, మేజర్ ఇవి కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సోఫిస్టికేటెడ్ అక్కడ. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. మన దగ్గర అంత పెద్ద మెషినరీ లేదు, ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడైతే, ఎందుకంటే ఎక్కువ మెషినరీ లేదు కాబట్టి. ఓకే, కరోనా మనం చూసినంత, మేము ఇక్కడ చూసినంత ఘోరంగా అయితే అక్కడ లేదు లేదు లేదు. బట్ తీసుకొచ్చింది వాళ్ళే అని యాక్సెప్ట్ చేశారా పోనీ? యా, అది ఇంకా ఇప్పటి వరకు అయితే ఎవరు అఫీషియల్గా ప్రూవ్ చేయలేకపోయారు. స్టిల్ అందులో యూఎస్ది కూడా కొంచెం కాన్స్పిరసీ ఉంది, అది ఇది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మొత్తం చేస్తారని చెప్పేసి అన్నారు. చెప్పలేం, పెద్దన్న ఏడనే ఇల్లు పెట్టచ్చు యూఎస్. కానీ ఎండ్ ఆఫ్ ది డే యా, ఆరిజిన్ మాత్రం వుహాన్లోనే అయింది, అక్కడి నుంచి వచ్చింది. కానీ వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా కంట్రోల్ చేశారు. ఎవడు కావాలని చెప్పేసి వాడు నిజంగా చేయాలి అని చెప్పేసి అనుకుంటే వాడి హస్తం లేకుండా ఈజీగా చేసేయచ్చుగా, వాడి పేరు రాకుండా బయటికి చేసేసుకోవచ్చుగా. కానీ అట్లా చేయలేదు, వాళ్ళే అని యాక్సెప్ట్ చేశారు. యా యా. ఓకే, బట్ హాస్పిటల్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీరు వరల్డ్ ఎక్కడ చూసుకున్నా కూడా చైనా ఇస్ ద టాప్. చైనా ఇస్ ద టాప్ అందులో, విత్ నో డౌట్. ఓకే, ఏంటి కొత్తగా వస్తుంది డెవలప్మెంట్స్ ఏంటి ఇప్పుడు చైనాలో? ఏఐ భయంకరంగా అసలు. నేను టీచింగ్లో ఉన్నాను, మాకు ఏఐ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఓకే, దాని తర్వాత ఆటోమేషన్, ఎక్కడ చూసినా ఆటోమేషన్. ఈ కర్టెన్ వేయాలంటే ఆటోమేషన్, చిట్కేసే లైట్స్ ఆన్ ఆఫ్. మీరు డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి బిజినెస్ గురించి చెప్తా. ఫర్నిచర్, ఐ డోంట్ థింక్ లైక్ ఈ మనం కూర్చుని కూడా చైనా నుంచి రావచ్చు. యూ డోంట్ బిలీవ్ మీ, ఇవాళ ఈ వీక్లో జస్ట్ హైదరాబాద్ నుంచి 10 కోట్లు ఫర్నిచర్కి మన వాళ్ళు పెడుతున్నారు. నేను ఫ్లైట్లో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటాను నేను. ఓకే, ఒక వైఫ్, హస్బెండ్, ఆర్కిటెక్ట్, ఈ ముగ్గురు కలిసి వెళ్ళిపోతున్నారు. ఇంటికి కావాల్సిన సామాన్ని చూసేసుకుని వచ్చేస్తున్నారు ఇండివిజువల్. అప్పట్లో తెప్పిస్తుండే కదా, ఇప్పుడు వెళ్తున్నారు చూసుకుని వచ్చేస్తున్నారు అనమాట చైనా నుంచి. యూసే ఎల్ఈడీస్, యూసే ఎనీథింగ్. బట్ మేడ్ ఇన్ చైనా అనేది మనం చాలా ఫన్నీగా తీసుకుంటాం కదా, మేడ్ ఇన్ భారత్. నేను ఒకటి చెప్తా వైష్ణవి గారు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జ్యూస్ తాగాలి. జ్యూస్ నీలోఫర్ కేఫ్ లో టీ తాగాలి. నేను నిన్ననే వెళ్ళా, బాగుండింది. ఓకే, టీ ఎంత అక్కడ? 200 రూపీస్. 200 రూపీస్. మీరు బడ్డీ కొట్టే దగ్గరికి వెళ్ళి 200 రూపీస్ ఇచ్చి టీ తాగుతారా? 10 రూపాయలు ఇస్తాం. మీరు 200 రూపీస్ ఇచ్చినప్పుడు వాడు పేపర్ కప్లు వేసి చెత్తగా ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సి, మనం ఏది పర్చేజ్ చేస్తున్నామో వాడు చేసిస్తున్నాడు మీకు. నాకు 30 రూపాయల్లోనే కావాలంటే 30లో చేసిస్తాడు, 300 కావాలంటే 300 చెప్పిస్తాడు, 3000 కావాలంటే 3000 చేసిస్తాడు.
టెక్నాలజీని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంత కావాలంటే మీకు అంత ఇస్తామని వాడుకుంటున్నారు. సింపుల్ కాన్సెప్ట్ అడుగుతా, మీరు 3000 పెట్టి మీకు 30 రూపీస్ మాలిస్తే మీరు తీసుకుంటారా? తీసుకోంగా, అక్కడే అయిపోయింది కదా. మనం ఏం కావాలనుకున్నామో వాడు మనకు సప్లై చేస్తాడు. అంతెందుకు ఇప్పుడు యూఎస్కి మొత్తం ఎవరు సప్లై చేస్తాడు? మరి అక్కడ కూడా చైనా మాలు అంత ఇరిగిపెట్టేటట్లు ఉంటాయా? మేము కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమో కుర్చీలో మెల్ల చూసి కూర్చోండ్రా అంటుండే, ఇరిగిపోతాయేమో అని చెప్పేసి. మనకి ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అక్కడ గట్టిగానే ఉంటాయి అన్ని. వాళ్ళు అయితే అసలు భయంకరమైన స్టాండర్డ్గా ఉంటాయి అసలు. మొన్న రీసెంట్గా మా పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఫుల్, మా ఇన్లాస్ కూడా వచ్చారు, మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా అడ్మైర్ అయ్యారు. వాళ్ళకి కూడా అసలు ఇంప్రెషన్, అంటే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరి ఇంప్రెషన్ ఉండదు అసలు చైనా అంటే. వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రం మైండ్ సెట్ మారిపోతుంది ఖచ్చితంగా. అంతెందుకు, మీకు నా అన్వేషణ తెలుసు, ఆయన కూడా వేసుకున్నారు అందరూ చైనాని పొగుడుతుంటే. బట్ అది ఉన్న వాస్తవం అది. బాగుంటుంది చైనా మొత్తానికి, చూడడానికి, ఉండడానికి. ఈ నెపో కిడ్స్ అనే ఇది లేదు, లేకపోతే రేసిజం లేదు, సూపర్ సెట్ ఉండొచ్చు మనం చైనాకి వెళ్తే. 2 ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ నాకు కావాల్సింది, నాకు పర్సనల్గా చెప్తాను. నాకు మాట్లాడడానికి మంది కావాలి, తిన్నీకి కావాలి, మండి కావాలి. ఓకే, మాట్లాడడానికి మండి, తిన్నీకి మండి కావాలి. ఈ 2 దొరకవు అక్కడ. అదే ప్రాబ్లం. అంతే కదా, మనం ఫుడ్ కావాలి మనకి. నాకైతే ఫుడ్ మంచి ఇట్లా కావాలి, తక్కువ తిన్నా కూడా అది తినాలి, ఇది తినాలి, ఇది తినాలి, అది తినాలి అని ఉంటుంది. అవన్నీ దొరకవు అక్కడ. రెండోది మాట్లాడడానికి మనుషులు, ఫుల్ మనుషులు కావాలి, నాకు హ్యాంగ్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది. మనుషులు ఉండరు అక్కడ. మనుషులు ఉండరా అంటే మనతో మాట్లాడడానికి మనుషులు ఉండరు. యుఎస్ కి పోతే మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే అరే పక్కనోడు వింటాడు, వానికి అర్థమైపోతా అన్నట్టు ఉంటుంది. అక్కడ నువ్వు ఏం మాట్లాడుకుంటే మనుషులు ఉండరు అక్కడ. తెలుగు వాళ్ళు, ఇండియన్స్ చాలా తక్కువ, స్లిమ్ పాపులేషన్ అక్కడ. అదొకటి 2 ప్రాబ్లమ్స్ అక్కడ నేను ఫేస్ చేసేది. ఈ 2 తప్పిస్తాను. ఓకే, లాస్ట్లీ ఇండియా బెస్ట్, చైనా బెస్ట్? మేరా భారత్ మహాన్, అందులో డౌట్ లేదు. డబ్బులకి చైనా కావాలి. చెప్పండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చైనాలో బాగుంది. నేను వనస్థలిపురం నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చా, నాకు 49 మినిట్స్ చూపించింది, వచ్చేటప్పుడు 1.5 గంట పట్టింది. నేను మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. అక్కడ అంత ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది, బట్ లేన్ ట్రాఫిక్ ఉంటుంది, సిస్టమాటిక్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నేను కూడా డ్రైవ్ చేసుకొచ్చింది కూడా ఇట్లా తిరిగేసుకుంటూ వచ్చా అనమాట. ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది, పొల్యూషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. అక్కడ పొల్యూషన్ ప్రాబ్లం భయంకరంగా ఉండేది, చేశారు, రీఫార్మ్స్ చేశారు, మొత్తం పొల్యూషన్ అనేది ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది. చెట్ల ప్రకారంగా చూసుకుంటూ కూడా ఇంతకుముందు ఇండియా టాప్ ఉంటుండే చెట్లు, ఇప్పుడు అక్కడ చెట్లు అక్కడ టాప్. పొల్యూషన్ అనేది భయంకరంగా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, కొత్త కార్లు అమ్మట్లేదు, కొన్ని మేజర్ సిటీస్లలో కొత్త కార్లు అమ్మట్లేదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత, నెంబర్ ప్లేట్ వచ్చాక కార్ ఇస్తున్నాడు. ఎందుకంటే నెంబర్ ప్లేట్ రావట్లేదు అంత ఈజీగా. మీ ఇంట్లో ఆల్రెడీ ఒక కార్ ఉందంటే ఇంకో కార్ తీసుకోనికి లేదు. పార్కింగ్ వాళ్ళు మల్టీ స్టోరీ పార్కింగ్ పైన పెట్టేస్తారు, 38th ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది. లిఫ్ట్ లో కార్ ఎక్కిస్తారు, కార్ పైకి వెళ్ళిపోతుంది. అంత పెద్ద లిఫ్ట్ ఉంటుందా? కార్ వెళ్తుంది లిఫ్ట్ లో, మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత పైన పార్క్ చేసేస్తాం. అప్పుడు మళ్ళీ రిటర్న్ ఆర్ కింద అండర్ గ్రౌండ్ లో -6, -7, -8 అవి కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళ జనాభా ఉంది, డెన్సిటీ ఉంది కాబట్టి వాళ్ళ ప్రొవిజన్స్ అన్ని ఇస్తున్నారు. ఏంటి మీకు బాగా నచ్చిన ఒక విషయం అబౌట్ చైనా? చైనాలో ఇండివిజువాలిటీ ఉంది. ఓకే, మనల్ని ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్లో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నా పక్క డోర్ మొక్కం నాకు తెలీదు. పక్క డోర్లు ఎవరు అలా అంటే హెల్త్ బాగాలేనప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు కదా. ఒక బటన్ ఉంటుంది, రెడ్ కలర్ బటన్, బెడ్ కి పక్కనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది. ప్రెస్ చేసేస్తే మేనేజ్మెంట్ వస్తారనమాట. అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ వస్తాయి, ఇంటర్కామ్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, మనం ఇక్కడ ఉన్నాము, పక్కింటోడు ఉంటాడా లేదా అన్నది తెలియదు మనకి. డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంటారు ఇక్కడ జనాలు, అక్కడ ఇంకా హెల్ప్ఫుల్ ఉంటారు ఖచ్చితంగా, బట్ తెలియదు. అక్కడ ఏంటంటే మనుషుల మీద డిపెండ్ అవ్వరు, టెక్నాలజీ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు అనమాట. అదొకటి. ఇది చెప్తే మళ్ళీ అనుకుంటారు భయ్యా తూ నాటకరేనా. ఫుడ్ బాగుంటుంది అక్కడ, అంటే మనం తినే ఫుడ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి లంచ్కి రైస్ తిన, నేను ఓన్లీ సాలడ్స్ తింటా నేను, చాలా బాగుంటుంది నాకు. ఓకే, అంటే మనం ఏది తినాలనుకుంటే అది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి ఇట్లా మురుకుల్లా కరకర అంటే బాగుంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి కాక్రోచ్ ఫ్రైలు ఉంటాయి. కాక్రోచ్ ఫ్రై మీకు ఇష్టం అన్నారు కదా ఇప్పుడే,
మీరు ఇప్పుడు కరకర అంటే బాగుంటుందా అంటే కరకర అంటే బాగుంటాయి అంటే మేము అదే. మురుకులు తింటాం కానీ కాక్రోచ్లు తినమండి. ఇప్పుడు కాక్రోచ్లని డ్రై చేసి దాన్ని మంచిగా వేపియాక అది ఇట్లా కరకర అంటది అంట. మళ్ళీ ఒక నిమిషానికి బాగుంది కదా చైనా అనుకోగానే మీరు 2వ నిమిషం గుర్తు చేస్తారు నో 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 నో. క్రికెట్స్ అని చెప్పేసి మనకి పురుగులు ఉంటాయి ఇక్కడ, రాత్రిపూట బాగా వస్తుంటాయి కీస్ కీస్ అని చెప్పేసి. అంటే ఇట్లా కొంచెం కాక్రోచ్ కి దానికి ఇట్లా కొంచెం పొడుగు ఉంటాయి కొంచెం పొడుగు ఉంటాయి కదా, వాటిలో కూడా అంటే అందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి అనమాట. అగ్గిపెట్టలో దాచిపెట్టే వాళ్ళం మనం. అందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే కాళ్ళు చేతులు ఫ్రైలు ఇరిగిపోతే అవి తక్కువ అమ్ముతారు, లేదు ఇంత సన్నగా ఉంటాయి, లేదు అంటే అవి ఇట్లా అవి మంచి ఇట్లా స్క్యూవర్స్కి పెట్టేస్తారు, ఇట్లా 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 ఉంటే పెట్టేసి ఇట్లా ఇస్తారు. దాని మీద మంచి ఉప్పు కారం ఇట్లా ఇట్లా వాడు సాల్ట్ బి ఇట్లా చల్లినట్టు దాని మీద ఇట్లా చల్లుతారు. ఇట్లా తీసుకుని మనం తినడమే. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది నచ్చేది, మీకు మురుకులు తింటే సౌండ్ ఇష్టం కదా, దాని సౌండ్ నచ్చి తింటారు అనమాట. పాలు టీ లాంటివి దొరుకుతాయా అండి అక్కడ? పాలు ఉంటాయి. ఉంటాయా? నార్మల్ పాలేనా? అంటే యాక్చువల్ గోట్ మిల్క్ కూడా అక్కడ బాగా ఫేమస్. ఓకే. నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒకటి మంచి టర్కిష్ రెస్టారెంట్ ఉంటుంది, ఐస్ క్రీమ్ పార్లర్. తినేసాము, బయటకు వచ్చాము, మా బాబుకి చెప్పారు ఐస్ క్రీమ్ బాగుంది, ఖతర్నాక్ ఉంది అని చెప్పారు. మా సిటీలో టాప్ అది. బయటకు వచ్చాక అరే అది గోట్ మిల్క్తో చేసారంటే, పప్పా యూ డోంట్ జోక్ అన్నాడు. అరే చూడరా మేడ్ ఫ్రమ్ మిల్క్ గోట్ మిల్క్ అని చెప్పేసి అంటే అయ్యో అయ్యయ్యో ఎందుకండి ఇంత ఘోరమైన పరిస్థితుల్లో. బట్ నిజంగా యాక్టర్స్ని చూసారా? ఈ మేము చైనా సిరీస్ డ్రామాస్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా చూస్తారు ఇక్కడ, చాలా ఫేమస్. ఇక్కడ హీరోస్ హీరోయిన్స్ కంటే అక్కడ ఉండే ఆ క్యారెక్టర్స్ ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైనా రియల్ గా చూసారా? అక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎవరిని చూసినా యాక్టర్ లానే ఉంటారు, అంత అందంగా ఉంటారు మొత్తం అంతా వాళ్ళు మంచిగా అంత మేకప్ గీపక్ ఒక అంటే ఇంత ఇంత థిక్నెస్ తోటి మేకప్ వేసుకుంటారా అంటే అట్లా మేకప్ అంతా వేసుకుని ఎవరిని చూసినా యాక్టర్ లానే ఉంటారు. సో యాక్టర్ని చూసినా కూడా మనకి పెద్ద తెలియదు, వాళ్ళకి తెలుసేమో కానీ మనకైతే తెలియదు. మనకి ఇచ్చినట్టు సినిమా హీరోలకి అక్కడ అంత ఫేమ్ ఉంటుందా? అదే రోడ్డు మీద కనిపించగానే వాళ్ళు వచ్చారు వాళ్ళకి క్రేజ్ చాలా ఎక్కువ. ఓకే. పిల్లలకి ఇప్పుడు నేను స్కూల్ ఏజ్ కదా, మంచి వీళ్ళ అమ్మాయిలు అంటే ఇంటర్మీడియట్ ఆ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బాక్సుల మీద కూడా వాళ్ళ స్టిక్కర్లు పెట్టుకుని ఇవన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళ గురించి చెప్తున్నా అంటే ఒక చిన్న సింపుల్ థింగ్ చెప్తాను. ఇక్కడ ఏం లేవు అనుకుంటే, ఇప్పుడు మనకి సింపుల్ పింపుల్స్ వస్తాయి కదా, పింపుల్స్ మీద వాళ్ళు ఏదో చిన్న స్టిక్కర్ లా పెడతారు, మనకంతా పింపుల్ ప్యాచ్ మీద కూడా వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఆ బ్లాక్ పింక్ అంటారు, అవన్నీ ఇవన్నీ అని చెప్పేసి అంటారు. నేను ఒక ఫామ్కి హెడ్ అనమాట. వాళ్ళు టుమారో ఐఎమ్ నాట్ కమింగ్ టు క్లాస్ అని నాకు ఈమెయిల్ చేయాలి, వాళ్ళు రాకపోతే తెలిసిపోద్ది. 2-3 అమ్మాయిలు బిస్కెట్ కొట్టేస్తారు. కన్సర్ట్ చూడడానికి వెళ్తారు అనమాట. కన్సర్ట్ చూడడానికి వెళ్తారు, బంక్ కొడతారు విత్ పేరెంట్స్. పక్క కంట్రీకి వెళ్ళి చూడాలి, హాంకాంగ్ పక్కనే. సో వాళ్ళు బంక్ కొట్టేసి వెళ్తారు. చాలా మంది అసలు ఫిల్తీ రిచ్ ఉంటారు అక్కడ, భయంకరంగా రిచ్. మామూలు రిచ్ కాదు, రిచ్ అన్నట్టు డైలాగ్ ఏదో ఉంటుంది. ఓకే, వన్ లాస్ట్ థింగ్ యూ కెన్ సే టు యువర్ ఆడియన్స్, అంటే మీ ఆడియన్స్ కి, మీ యూట్యూబ్ ఫ్యామిలీకి, చైనాలో మీ యూట్యూబ్ చూసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే. సో యాక్చువల్లీ నేను ఈ కరోనా తర్వాత స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుంచి కూడా మనకి ఈ మౌత్ ఏమంటారు బాగా మాట్లాడాలి అని చెప్పేసి బాగా ఉంటుండే, ఉండేది. చేద్దాం అనుకున్నాము ఇదంతా, అంటే బాబు పాప ఇవన్నీ అయిన తర్వాత సరే ద డే హ్యాస్ కమ్, వీ హ్యావ్ టు స్టార్ట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. 1 year లో జప్పని లేచింది, ఎందుకంటే మనం కూడా అంత కంటెంట్ ఇచ్చాం, భయంకరమైన కంటెంట్ ఇచ్చాను నేను, బాగా లేచింది. 330K సబ్స్క్రైబర్స్ ఉన్నారు టిల్ డేట్. తర్వాత ఏంటి అంటే కొంచెం వేరే స్కూల్కి వెళ్ళి అక్కడ కొంచెం బిజీ అయిపోయి కొంచెం నేను ఎక్కువ టైం పెట్టలేకపోయాను. బట్ స్టిల్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాను అనమాట, లైక్ సింగపూర్, మలేషియా, థాయిలాండ్, నేపాల్కి వెళ్ళాను, రీసెంట్గా ఆఫ్రికాకి వెళ్ళాను. ఇవన్నీ వెళ్ళి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ అ లాట్ ఆఫ్ కంటెంట్. ఓకే, కానీ టైం లేక కన్సిస్టెంట్గా ఇవ్వలేకపోతున్నాను. బట్ ఐ విల్ బి, ఇంకా ఇప్పుడు బాగానే ఉంది, మళ్ళీ స్వింగ్ బాగానే ఉంది. సెమిస్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం నాకు టైం ఉండదు కాబట్టి పెడతాను.
మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ నేను తినను భయ్యా, నమ్మకాన్ని భయ్యా. నేనైతే ఇప్పటివరకు అంటే ఇది తిని చూపించడం అంతే మ్యాక్సిమం చేయను. మనం తినేటట్టు ఉంటే తింటే తప్పిస్తే ఇట్లయితే తిననమాట. కానీ ఒక మిత్ ఏంటి అని చెప్పేసి అంటే అందరు అలానే ఉంటారా అంటే అందరు అంతే ఉంటారా? అందరు బాలకృష్ణ, అందరు చిరంజీవిలా కాదు, అందరు కాదు కదా. సో అందులో కూడా నిజమైన పీపుల్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగున్నారు. ఇదేంటి అంటే జియో పాలిటిక్స్ గురించి వచ్చిన ఇవి మనకి అవన్నీ పెద్ద మనం ఎందుకు మాట్లాడుకోవడం అన్నట్టు. సో అట్లుంటుంది. ఇన్ జనరల్ పబ్లిక్ అయితే బాగుంటారు, మనకి రిసీవింగ్ అయితే బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్సలెంట్ ఉంటుంది, ఫుడ్ కూడా డిఫరెంట్ టైప్స్లో కూడా ఎక్సలెంట్ ఉంటాయి, ఏది ఇష్టపడితే అది అవి బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ ఉంటుంది, డబ్బులు కూడా భయంకరంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర, సూపర్ అసలు బాగుంటుంది అనమాట. నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. ఐ డ్రీమ్కి రావడం నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.